ఖైదీల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ కేసెస్ తెలుసుకున్నా అన్నారు. సో జైలు గోడల మధ్యన యావజ్జీవ కారాగార శిక్ష అంటారు, అంటే ఇంకా వాళ్ళ జీవితం అంతా జైలు శిక్షే. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు హార్ట్ఫుల్గా కొన్ని వర్డ్స్ చెప్తారు. సో వాళ్ళలో నుండి మీరు ఏం తెలుసుకున్నారు? మై క్వశ్చన్ వాజ్ బెటర్, మీకు మీ మామ్ డాడ్ మీ ఫేవరెట్ పెంచినారు, పెద్ద చేసినారు, రైట్? నాకు మా మామ్ డాడ్ పెద్ద చేసినారు, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా పెంచారు, రైట్? వీడు రాముడు కావాలి, లక్ష్మణుడు కావాలి, రావణుడు కావాలి అంటూ సెలెక్టివ్గా కాదు, ఎవరైనా రారాజు కావాలి అంటూనే పెట్టింది తల్లి ముద్ద, రైట్? యట్ అగైన్ వాళ్ళు జైల్లో ఎందుకున్నారు, మనం బయట ఎందుకున్నాం ఇస్ ద క్వశ్చన్. తల్లి ముద్ద పెట్టేటప్పుడు ప్రతివాడు రారాజు అవ్వాలని అంటారు. ఈ రోజుల్లో అలాంటి తల్లి మనకు ఆ రోజు ఒక ముద్ద పెట్టి రారాజు అవ్వాలి నా కొడుకు అనుకునే తల్లి ఈరోజు ఓల్డ్ ఏజ్ హోమ్లో ఉంటుంది అనమాట. సో దీనికి అంటే ఆ రోజు తల్లి ప్రేమకి ఈరోజు కొడుకుల ప్రేమకి సో ఏంటి డిఫరెంట్ అనుకుని మీరు అనుకుంటారు? ఒక గ్రాండ్ మదర్ నేను నా మొగుడు అని పెంచింది ఇవాళ జనరేషన్. ఒక తల్లి నేను నా మొగుడు అని పెంచింది బిడ్డని. సో ఇవాళటి బిడ్డ గ్రాండ్ పేరెంట్స్ని సెల్ఫిష్గానే చూస్తే, పేరెంట్స్ని సెల్ఫిష్గానే చూస్తే వాడేమవుతాడు? అయిపోయా. మళ్ళీ ఇంకా మీకు ఓల్డ్ ఏజ్ హోమ్లు కాకపోతే ఇంకే మన దశనాలయంలో వస్తాయి ఆ బయటకి. ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి మనం దగ్గర ఎంత మాట్లాడుకున్నాం, ఓఎల్ కూడా అన్నీ పెరిగాయి. సో విమెన్ హ్యావ్ బీన్ ఇన్ అ ఫ్యామిలీ బట్ హ్యావ్ బీన్ క్వైట్, సైలెన్స్డ్. ఇది ఇన్ని జనరేషన్స్ అగో క్వైట్గా ఉన్న కింద నిప్పు. ఓకే, అనకుండా నడుస్తుంది కింద, ఏం చెప్పుంటే నీళ్ళ కింద ఎన్నడో లేచింది. లవర్ అంటే ఒక కొత్త తరానికి మనం పెళ్లి చేసుకుందాం, మన రిలేషన్షిప్ ఇలా ఉందాం, మనం ఒక జనరేషన్కి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉందాం అని అనుకునే పర్సన్స్ ఆ బాయ్ని అలా పెట్టి మళ్ళీ ఈ అమ్మాయి నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి సో తనతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకొని వీడిని పెళ్లి చేసుకోవడం కరెక్టా? ఓకే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఐ డేర్ యూ ఆపోజిట్గా చెప్పండి బేటా. ఒక అబ్బాయి ఇంతమంది అమ్మాయిలతో తిరగడం కరెక్టా? కొంచెం రాని, నాభి నుంచి రాని, నొప్పి కనిపించాలి, నాకు ఎందుకు కనిపిస్తలేదు? ఒక అబ్బాయి ఇంతమందితో తిరగడం కరెక్టా? మళ్ళీ అడుగు బేటా, నేను ఇక్కడనే ఉన్నా. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ రాజేష్. సో ప్రతిసారిలాగా ఈసారి కూడా ఒక స్పెషల్ గెస్ట్ని అయితే తీసుకొచ్చా. సో ఈవిడ వీడియోలు నేను చాలాసార్లు చూసా, ఎప్పుడో ఒకసారి కలుస్తాను, నా మనసులో మాటలు తెలుసుకుంటాను అని అనుకున్నా. సో ఫైనలీ ఆ డే అయితే వచ్చేసింది. సో వేదప్రియ గారు అయితే మనతో పాటు ఉన్నారు. సో ప్రముఖ సైకాలజిస్ట్. సో నాకైతే కొన్ని వర్డ్స్ ఉన్నాయి, అవన్నీ డౌట్స్ క్లియర్ చేసుకుందాం అనుకుంటాను. మేడం నమస్కారం. నమస్తే. బాగున్నారా? బిందాస్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే కోర్స్ మీరు ఎక్కువగా అదర్ కంట్రీలోనే ఉంటారు, ఇండియాలో చాలా తక్కువ ఉంటారు. సో ఉన్న తక్కువ టైంలో కూడా మిమ్మల్ని ఇంటరాక్ట్ అవ్వడం కోసం చాలామంది కాంటాక్ట్ కూడా అవుతారు. సో అందులో వన్ ఆఫ్ ది మెంబర్ నేను. థ్యాంక్ యూ సో మచ్ టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ టు. సో అంటే మీ వర్డ్స్ నాకు చాలా ఇష్టం మేడం, ఎందుకంటే మీరు ఎప్పుడు ఏదో చెప్పాలి కదా, ఫేమ్ కోసం చెప్పాలి కదా అనేటట్లు కాకుండా సో హార్ట్ నుండి వస్తాయి అనమాట. అండ్ అవతల పర్సన్ కూడా హార్ట్తో తీసుకునేటట్లు మాట్లాడతారు. సో హార్ట్ టచింగ్ ఉండే కొన్ని వర్డ్స్ అయితే నేను అడుగుతా, మరి రెడీనా? యా ఆల్వేస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు ఇప్పుడు? ఐఎమ్ డూయింగ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు థ్యాంక్ యూ, the channel, the organization, and each and every heart who is behind this particular program. ఇలా జరిగింది అట అని కొందరు అంటారు, అలానే జరిగిందిలే అని ఇంకొందరు అనుకుని ముందుకు వెళ్ళిపోతారు. అలా కాదు, ఇలా కాదు, అసలు ఏం జరిగింది అది నేను తెలుసుకోవాలి అన్న మీ కుతూహలానికి ఖచ్చితంగా నేను మీతో ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. అండ్ అంటే ఇది పర్సనల్ క్వశ్చన్స్. జనరల్గా మీరు టాటూ లవర్సా? ఆబ్వియస్లీ, వై నాట్? ఐ లవ్ టు బి వాట్ ఐ యామ్. ఇప్పుడు వచ్చేటప్పుడు చూసా, కొన్ని ఇంటర్వ్యూస్లో కూడా చూసా. సో ఏంటి ఆ టాటూస్ అంటే ఎందుకంటే ఇంట్రెస్ట్? స్పెసిఫిక్గా రీజన్ ఉన్నాయి టాటూస్కి? ఇక్కడ చూసుకుంటే ఆ ఒక అమ్మాయి స్వేచ్ఛ అనే ఒక ఇదిలో అనిపిస్తుంది. నో, షీఈస్ అన్ ఏంజెల్. అండ్ మీ ఫోటో మీరే వేసుకున్నారా? గుడ్ వన్. ఓకే. నాకు తెలిసి నో మ్యాటర్ ఇన్ విచ్ ఫ్యామిలీ ఐఎమ్ బార్న్ బాటమ్ అంటే
గోల్డ్ స్పూన్ కాదు, అమ్మవారి దయ వల్ల డైమండ్ స్పూన్లోనే పుట్టాను నేను. కానీ ఆకలి విలువ చాలా బాగా తెలుసు, చాలా చాలా బాగా తెలుసు. రైట్, పరుపు అంటే కాదు, పట్టు పరుపు మీద పుట్టాను నేను. కానీ కటిక నేల మీద పడుకునే వాడి కష్టం, వాడి కడుపులో ఉన్న కష్టం చాలా క్లోజ్గా ఫీల్ అవుతాను నేను. అండ్ ఈ బూన్ ఏదైతే ఉందో ఈ వారం నాకు పుట్టుక నుంచే వచ్చింది, కాబట్టి దాన్ని కాపాడుకుంటున్నాను. కలం కావ్యం రాసేవాడు ఎక్కడున్నా రాస్తాడు, కానీ కాయ కష్టం చేసుకునేవాడి కష్టం మనం అర్థం చేసుకోగలిగితే ఇట్ వుడ్ మేక్ మోర్ సెన్స్. ఓకే, సో హ్యావింగ్ సెడ్ దట్, నా పర్సనల్ లైఫ్లో క్రిమినల్ సైకాలజీకి వర్క్ చేశాను, జైలుకి వెళ్ళి, అండ్ హూ ఆర్ లైక్ ఎక్స్ట్రీమ్ డీవియంట్ బిహేవియర్. అక్కడి నుంచి నాకు ఈ పెన్సిల్ వద్దు, ఇంకో పెన్సిల్ కావాలి అన్న పెట్టి కేసెస్ దాకా, అంటే ఆ డీవియేషన్ ఇక్కడ నుంచి ఇక్కడ దాకా, బర్త్ సర్టిఫికేట్ నుంచి డెత్ సర్టిఫికేట్ దాకా. ఆల్రైట్, పుట్టుకతో వచ్చేది ఆటిజం, అదొక బిహేవియర్, దాన్ని కూడా నేను వర్క్ చేస్తాను పిల్లల్లో. అక్కడి నుంచి ఇంకా వెళ్ళిపోతున్నానేమో అనే స్టేజ్లో వచ్చేది అల్జైమర్స్, రైట్, మతి మరుపు. సో ఆటిజం నుంచి అల్జైమర్స్ దాకా వర్క్ చేస్తాను నేను. కాబట్టి ఇంతమందికి నేను పని చేసేటప్పుడు నాభిలో నుంచి నారాయణ మంత్రం పలకాలి అన్న ఒక్క ఆతృత తెలిపేది ఈ టాటూ. ఒక టాటూ కోసం ఎన్ని ఎగ్జాంపుల్ ఇచ్చారంటే సూపర్. అండ్ మీరు చెప్పిన దాంట్లోనే నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సో జైలుకి సంబంధించి ఖైదీల దగ్గరికి కూడా వెళ్ళి వాళ్ళ కేసెస్ తెలుసుకున్నా అన్నారు. సో జైలు గోడల మధ్యన యావజ్జీవ కారాగార శిక్ష అంటారు, అంటే ఇంకా వాళ్ళ జీవితం అంతా జైలు శిక్షే. అలాంటి వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు హార్ట్ఫుల్గా కొన్ని వర్డ్స్ చెప్తారు. సో వాళ్ళలో నుండి మీరు ఏం తెలుసుకున్నారు? See, the point is, my question, అంటే నా పర్సనల్ క్వశ్చన్, నేను అక్కడ వెళ్ళి ఏం తెలుసుకోవాలి, ఆర్ నేను అక్కడికి వెళ్ళినందుకు నేను దాంతో ఏం ఫేమ్ గెయిన్ చేయాలి, ఇస్ నాట్ మై బాల్ at all. My question was, బెటర్ మీకు మీ మామ్ డాడ్ మీ ఫేవరెట్ పెంచినారు, పెద్ద చేసినారు, రైట్. నాకు మా మామ్ డాడ్ పెద్ద చేసినారు, అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా పెంచారు, రైట్. వీడు రాముడు కావాలి, లక్ష్మణుడు కావాలి, రావణుడు కావాలి అంటూ సెలెక్టివ్గా కాదు, ఎవరైనా రారాజు కావాలి అంటూనే పెట్టింది తల్లి ముద్ద, రైట్. యట్ అగైన్ వాళ్ళు జైల్లో ఎందుకున్నారు, మనం బయట ఎందుకున్నాం ఇస్ ద క్వశ్చన్. వాళ్ళ పేరెంటింగ్లో ఏదన్నా తప్పు ఉందా, వాళ్ళ పేరెంటింగ్లో ఇంకా ఏదన్నా మనం సరి చేసుకోగలిగితే చేసేవాళ్ళమా అన్నది ఇస్ ద బర్నింగ్ డిజైర్ ఇన్ మీ. ఆ ఒక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఒకవేళ పసిబిడ్డ నడిచేటప్పుడే వాడు అగ్గిలో దూకుతున్నాడా నీళ్ళు దూకుతున్నాడా అన్నది ఎగ్జిస్టెన్షియలిజం అంటారు ఇన్ సైకాలజికల్ లాంగ్వేజ్. అది ఒక కోణం వరకే వాళ్ళకి అర్థమవుతుంది, దానికంటే ఎక్కువ తల్లిగా మనకు అర్థమవుతుంది, రైట్. ఆ స్టేజ్లో ఒకవేళ మనం ప్రొటెక్ట్ చేసుకోగలిగితే, రావణ రామ రెండు రా నుంచే వస్తుంది పుట్టుక. రామ పోయే దారి ఒకటి, రావణ పోయే దారి ఒకటి. రావణ పోయే దారిని నేను రామకి మార్చగలిగితే, కొంచెమన్నా దోహదపడగలిగితే, 100 కుటుంబాలైనా నేను ప్రొటెక్ట్ చేసిన దాన్ని అవుతాను. ఎందుకంటే 100 కుటుంబాలలో వాడు ఒక్కొక్కడిని చంపుకుంటూ పోయాడు కాబట్టి పాస్ట్లో. సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ విచ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్. నాన్న నువ్వు ఎలా చంపావు ఈజ్ నాట్ మై క్వశ్చన్. చంపావు కదా, చంపాక నీ మనసుకి ఏమనిపిస్తుంది, ఒకవేళ ఆ గిల్ట్ ఉందా లేదా? ఏమంటే ప్రతి ఒక్కరికి ఉంది అని నేను అనను, ఎందుకంటే మర్డర్ చేసేవాడికి అది వాడికి సంబంధించి అది కరెక్ట్, అందుకే చేస్తాడు, isn't it? అది కక్ష పెట్టుకొని కావచ్చు, ఆర్ ఇన్ ఎనీ అదర్ మ్యాటర్ ఫర్ దాట్. సో ఇన్ ఎనీ అదర్ వే ఫర్ దాట్ మ్యాటర్, నా పరంగా ఇది కరెక్ట్. ఇప్పుడు దొంగని అడగండి, అరే ఎందుకురా దొంగతనం చేసినావు అంటే, ఎందుకు చేయొద్దు మామ అంటాడు, రైట్. So you're doing an interview today. For you, this behavior is correct. For another person, it might not be correct. బట్ మీరు ఎంతమందిని కలిసారు అందులో, అంటే జైల్లో? ఇంత అంత అని లేదండి. అండ్ ఇంకొకటి, డబ్బులు కట్టి వచ్చిన వాడు నా క్లయింట్ అన్నది నాకు ఎప్పుడు తెలియని విద్య.
నేను నడుస్తూ పోతున్నాను, రోడ్ మీద ఎవరో ఉన్నారు, కామ్గా క్వైట్గా కూర్చున్నారు, నేను పక్కన కూర్చొని మాట్లాడడం మొదలు పెట్టేస్తాను. ఐ డోంట్ నీడ్ అ సెషన్, ఐ డోంట్ నీడ్ మనీ, ఐ డోంట్ నీడ్ అ ఛానల్, ఐ డోంట్ నీడ్ ఎనీథింగ్. అది అవసరం లేదు, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇంట్రోలోనే చెప్పేశారు. సో పూల పానుపు మీద ఉండే చూశాను సుఖాన్ని, కటిక పొయ్యి మీద ఉండే కష్టాలను కూడా చూశానని. ఆ రెండు చూసే వాళ్ళకి డబ్బు అనేది పెద్ద మ్యాటర్ ఏం కాదు. అండ్ దాని ఎక్కువ మీద డిస్రెస్పెక్ట్ ఉందని కాదు, లక్ష్మీదేవి మీద ఆ, అవసరం అది కంటే ఉంటుంది. ఎక్కువనే ఉంది, కానీ ఆకలి మీద ఎక్కువ రెస్పెక్ట్ ఉంది. యా, అండ్ అందులో అంతమందిని చూశారు కదా, ఎక్కువ కేసెస్ దేని మీద వచ్చాయి అనుకుంటారు? ఐఎమ్ థింకింగ్ అపోహతోని ఎక్కువ, ఇన్ఫీరియారిటీ మీద ఎక్కువ. అంటే నాన్న ప్రతి ఒక్క స్టేజ్లో ఒక టైప్ ఆఫ్ కష్టం వస్తుంది, రైట్? నేను ఇంకొకరి ఇంట్లో పెరిగాను అనుకోండి, అంటే పిన్ని కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, ఆ పెంపకం వేరు, తల్లి దగ్గర ఉన్న పెంపకం వేరు, అమ్మమ్మ దగ్గర ఉన్న పెంపకం వేరు, మేనమామ దగ్గర ఉన్న పెంపకం వేరు, ఆ నమ్మకం వేరు, ఆ నమ్మకానికి వచ్చిన ఆధారం వేరు, ఆ ఆధారానికి వచ్చిన బిహేవియర్ వేరు. సో దీస్ ఆర్ ద మెయిన్ పాయింట్స్ విచ్ యూ హ్యావ్ టు అబ్జర్వ్. మీరు ఏ క్వశ్చన్ ఇచ్చినా ఐ హ్యావ్ టు గివ్ యూ అ వేగ్ బిగ్ వైడ్ ఆన్సర్. బికాజ్ మనం ఓన్లీ మీ రూపానికి తగ్గట్టుగా మిమ్మల్ని ఇష్టపడడం నాకు తెలియని కళ. యూ బీ ఎ ఫిష్ ఆర్ అ డైనోసార్, ఐ లవ్ యూ ద సేమ్ వే. దిస్ ఇస్ వేద, దిస్ ఇస్ ఆల్వేస్ వేద. మీకు డబ్బు ఉందా లేదా కాదు, అసలు మీరు మనిషా కాదా తెలియకుండానే ఇంతే లవ్ చేస్తాం మిమ్మల్ని. ఈ గట్స్ ఉండగలగాలి. ఆ గట్స్ ఉన్నప్పుడే యూ కెన్ లిసన్ టు దెమ్. పైసలు కట్టిండు కదా అని వాడి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండి వినడం, పైసలు వీడు ఎనీవే ఇవ్వలేడు కదా అని విన్నట్టుగా చెయ్యడం, ఈ స్టేజ్లో నేను ఉంటే మీ కష్టం నాకు అర్థం కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందాక ఒక మాట చెప్పారు, తల్లి ముద్ద సో పెట్టేటప్పుడు ప్రతివాడు రారాజు అవ్వాలని అంటారు. ఈ రోజుల్లో అలాంటి తల్లి మనకు ఆ రోజు ఒక ముద్ద పెట్టి రారాజు అవ్వాలి నా కొడుకు అనుకునే తల్లి ఈరోజు ఓల్డేజ్ హోమ్లో ఉంటారనమాట. సో దీనికి అంటే ఆ రోజు తల్లి ప్రేమకి ఈరోజు కొడుకుల ప్రేమకి సో ఏంటి డిఫరెంట్ అనుకుని మీరు అనుకుంటారు? ఎందుకు ఓల్డేజ్ హోమ్లు ఇన్ని ఎక్కువ అయ్యాయి? నాకు తెలిసి టెంపుల్కి నేను ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో, ఒక చర్చ్, ఒక మసీద్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తానో, ఓల్డేజ్ హోమ్కి నేను అంత ఇంపార్టెన్స్ ఇస్తాను. నాకు టైం ఉందంటే మీరు నన్ను ఓల్డేజ్ హోమ్లో చూస్తారు. దట్ ఈస్ వేర్ ఐ లెర్న్ సంథింగ్. వాళ్ళు నేర్పించే విద్యతలో ఒక్క అక్షరానికి ఒక్కొక్క ఎన్సైక్లోపీడియా వెళ్తుంది బయట లైబ్రరీలో. బికాస్ కాయ కష్టం చూసిన వాళ్ళు ఆల్రెడీ. అదే ఇప్పుడు వచ్చిన జనరేషన్కి ఇలా ఉంటుందేమో అలా ఉంటుందేమో అని అనుకొని ఇంకొక మనిషి దగ్గర నేర్చుకొని విని రాయడం వేరు. అవన్నీ వాళ్ళ కళ్ళతోనే చూసి వాళ్ళ కష్టంలో నుంచి మునిగి తేలి వచ్చిన అక్షరం అమృతతుల్యం అది, రైట్? నా ఐ లవ్ యువర్ క్వశ్చన్ దో, యూ బీయింగ్ మీ ఏజ్ అప్రాక్సిమేట్ రేంజ్. నాది యా, గెస్ చేయండి. No, I have nothing to do with the human being at all. మళ్ళీ పెళ్లి సంబంధాలు రావు. Sorry. My question is, for me, you're very, very young. కానీ మీరు అడిగిన క్వశ్చన్కి ఒక రుద్రాక్షకు ఉన్నంత పవిత్రత ఉంది. ఆ క్వశ్చన్ అడగాలన్న మీ కుతూహలానికి నా థ్యాంక్ యూ. మీ తల్లిదండ్రుల పెంపకం, మీ సంస్కారం మీ ఒక్క క్వశ్చన్లో కనిపిస్తుంది. అండ్ ఐమ్ ప్రౌడ్ టు మీట్ యూ టుడే. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నా మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. నాన్న, ఒకప్పుడు 10 generations ago నేను ఒక జాయింట్ ఫ్యామిలీ ప్రోడక్ట్. నాకు తెలిసి నా ప్రతి సినారియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఐఎమ్ అ జాయింట్ ఫ్యామిలీ ప్రోడక్ట్. నేను మా బాబాయ్ దగ్గర కొంచెం నేర్చుకున్నా, మా మమ్మీ దగ్గర నేర్చుకున్నా, మా తాతయ్య దగ్గర నేర్చుకున్నా, మా పిన్ని దగ్గర నేర్చుకున్నా, నా అనుకునే వాళ్ళందరి దగ్గర కొంచెం నేర్చుకున్నా. అండ్ దిస్ ఇస్ వాట్ వేద ఈజ్. ఒక్క మా అమ్మనే నేను అనడం న్యాయం కాదు. మా అమ్మ ఎంత అన్నం పెట్టినారో మా అమ్మమ్మ పెట్టినారు, మా నాన్నమ్మ పెట్టినారు, మా పిన్ని పెట్టినారు, మా అత్త పెట్టినారు, రైట్? నా ఈ యాక్సెప్టెన్స్ లెవెల్ ఏదైతే ఉందో పోతుంటే మనకు జనరేషన్స్ నుంచి తగ్గుతుంటూ వస్తుంది. ఇప్పుడు నా జనరేషన్లో కూడా కంపేర్ చేస్తే నాట్ ఎవ్రీబడి ఈజ్ సో కంఫర్టబుల్ విత్ గ్రాండ్ పేరెంట్స్. నమస్తే పెట్టినమా పండగకి, దండం పెట్టుకున్న మ్యాక్సిమం. దీనికంటే ఎక్కువ నేను చూడలేదు. నా ఫ్యామిలీస్, నా ఫ్రెండ్ సర్కిల్లోనే చూడలేదు.
ఒక స్టేజ్ తర్వాత సినిమాకి పోతున్నామా నాకు 4 కార్లు ఉంటాయి, ఐస్ క్రీమ్ రైడ్ పోతున్నామా రాత్రి 8 కార్లు ఉంటాయి, ఓల్డ్ ఏజ్ హోమ్ పోతున్నా నేను ఒకదాన్నే పోతా, ఓకే, ఆర్ఫనేజ్ పోతున్నా నేను ఒకదాన్నే పోతా. దిస్ ఇస్ ద సినారియో. నౌ వై ఈస్ ద క్వశ్చన్? ఓకే, ఎలాగైనా అత్తగారితో నేను కలిసిపోవాలి, మా అత్తగారు మా తల్లిగారు ఇద్దరూ ఒకటే సమానమే అని చెప్పి పెంచిన తల్లి 10 జనరేషన్ల అగో. Correct. ఈ చెప్పింది చేసిన కోడలు 8 జనరేషన్స్ అగో. ఇవాళ నేను నా మొగుడు నా పిల్లలు, ఈ స్టేట్మెంట్ 2 జనరేషన్స్ అగో కరెక్ట్ నాన్న. ఇప్పుడు నేను నా మొగుడు. ఓకే, దెన్ నెక్స్ట్. ఓకే, సో మన యాక్సెప్టెన్స్ లెవెల్ తగ్గుతుంది. అవును, తగ్గుతుంది అంటే ఏంటి? మెల్లమెల్లగా మన లవ్ వింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్ప్రెడెడ్ వింగ్స్ ఇట్లా గరుడం ఉన్నట్టు అలా తగ్గుకుంటూ ఎలా వస్తున్నాయో మీ లవ్ కూడా తగ్గుతుంది, మీ యాక్సెప్టెన్స్ లెవెల్ తగ్గుతుంది. మీరు యూ డోంట్ వాంట్ టు టేక్ క్రాప్ ఎనీ మోర్ ఫ్రమ్ ఎనీబడి. తాతయ్య చెప్తున్నారు, మా జనరేషన్ కంటే ఇంకొక 4 జనరేషన్ల ముందు యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్, తాతయ్య ఏమన్నా చెప్తున్నారు అంటే అదేమన్నా కానీ నా కోసమే అయి ఉంటుంది కదా, ఒక్కసారి వింటే అయిపోదా, విన్నందుకు ఒకసారి చేస్తే అయిపోదా, ఆ ఓపెన్నెస్ ఉండేది, యాక్సెప్టెన్స్ లెవెల్ ఉండేది. ఇప్పుడు లేదు. సో ఒక గ్రాండ్ మదర్ నేను నా మొగుడు అని పెంచింది ఇవాళ జనరేషన్. ఒక తల్లి నేను నా మొగుడు అని పెంచింది బిడ్డని. సో ఇవాళటి బిడ్డ గ్రాండ్ పేరెంట్స్ని సెల్ఫిష్గానే చూస్తే, పేరెంట్స్ని సెల్ఫిష్గానే చూస్తే వాడేమవుతాడు? అయిపోయా. మళ్ళీ ఇంకా మీకు ఓల్డ్ ఏజ్ హోమ్లు కాకపోతే ఇంకే మన దశనాలయంలో వస్తాయి ఆ బయటకి. ఒకప్పుడు ఐ విల్ యాడ్, ఒకప్పుడు ఇప్పుడు మా మామ్స్ ఇప్పుడు జాయింట్ ఫ్యామిలీకి ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వస్తుంది. వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా ఓపిక చేసుకొని పెట్టుకున్నారు. ఇప్పుడు నా వంట ఆమె కింద పని చేయడానికి 4 ఉంటారు నాకు ఇంట్లో, బట్ స్టిల్ నాకు ఆకలి అవుతుంది అంటే వాళ్ళ ఇంట్లో నుంచి అన్నం తేయడానికి వాళ్ళు ఆలోచించరు, వాళ్ళు తెచ్చింది నేను తినానా అని నేను ఆలోచించాను. నాకు ఆకలేసిందంట అంతే. నేను అదేమన్నా కానీ నువ్వు వండింది అన్నమే నేను వండింది అన్నమే. ఈ యాక్సెప్టెన్స్ లెవెల్ ఉండగలగాలి, అది లేదు. అది లేనప్పుడు దైవ భక్తి లేని దగ్గర గుడి ఎందుకు లేదు అని అడుగుతున్న బిడ్డను. దైవ భక్తి లేదు, గుడి ఎక్కడి నుంచి వస్తుంది? గుడి వచ్చినాక గుడి ఏం చేసుకోను నేను అక్కడ? భక్తి లేనప్పుడు గుడి ఎందుకంటే నేను గుడి కట్టిపోయినా జబర్దస్తి దీపం పెట్టేటోడు ఎవడు? భక్తికి మంత్రం మాడేటోడు, రైట్? సో ఫోర్స్ఫుల్గా వచ్చేది కాదు, అది నాభి నుంచి రావాలి. అది రావాలి అంటే చెట్టు పెరిగేటప్పుడే ఆ బిహేవియర్ని చూడగలగాలి. లేదు నాకు ఇష్టం ఉన్నా ఉండకపోయినా మా అత్త చెప్పింది కాబట్టి నేను చేస్తాను, ఈ ఇంటి కోడల్ని అని పెంచిన తల్లి బిడ్డ ఆ బిడ్డకు సరిపోని పెరుగుతాడు. మీ అత్త అంటే మీ తాతయ్య ఇప్పుడు సంపాదిస్తలేడు కదా నాన్న, తాతయ్య చెప్తే ఇని అవసరం లేదు, డాడీ సంపాదిస్తుంటే పోయి డాడీ కడుపు నీకు ఏంది కావాలను, ఇలా పెంచిన బిడ్డ రేపొద్దున నీకు కూడా పేమెంట్ ఆగిపోయిందంటే నీ పరిస్థితి ఏంది? బ్యాక్ బెంచ్. వాడు నీ మాట ఏంటన్నా వినడు. ఏం చెప్పి పెంచినావు? పేమెంట్ వచ్చేంత వరకే వాడు రాజు ఇంటికి అని చెప్పి పెంచిన బిడ్డను నేను. ఒకరోజు నాకు కూడా పేమెంట్ ఆగిపోతుంది, అట్లాంటప్పుడు నేను కూడా సెకండ్ బెంచ్. సో నేను ఏదైతే ఎగ్జిబిట్ చేస్తున్నానో ఒక అమ్మమ్మ లాగా నా మన్మడు అదే చూస్తాడు. నేను ఏదైతే ఎగ్జిబిట్ చేస్తున్నాడో ఒక తల్లిలాగా అదే మన్మడు చూస్తాడు. ఆ మన్మడు ఏం నేర్చుకున్నాడు? నేను నా మొగుడు అన్నది నేర్చుకున్నాడు. ఇంకెవరు అవసరం లేదు, నేను నా మొగుడు, నేను నా పెళ్ళాం అని నేర్చుకున్న కుర్రాడు వాడు పెద్దవాళ్ళని ఇష్టపడడం అనేది కుదరదు. ఇఫ్ యూ వాంట్ ఓల్డర్ జనరేషన్ టు బీ అ బ్రైట్ స్పాట్ అగైన్, ఇంటికి పెద్ద తాతయ్యకి నచ్చితే ఈ ఫంక్షన్ అవుతుంది, లేకపోతే కాదు అని నేర్పియండి బిడ్డలకి. ఏం చేస్తున్నాం వంట అంటే అమ్మమ్మకి తెలుసు ఎవరేం తింటారో, అమ్మమ్మ ఏం చెప్తే అదే వంట ఇవ్వాలా అని నేర్పియండి. వాడేం నేర్చుకుంటున్నాడు? నువ్వు పేమెంట్ తెస్తున్నావు కావచ్చు కొడుకులాగా, కానీ ఇంటికి పెద్ద తాతయ్య. సో వీడు తాతయ్యకి రెస్పెక్ట్ చేయడం అనేది నేర్చుకుంటాడు. తాతయ్య సంపాదిస్తలేడు, మీ నాన్న సంపాదిస్తుండని నేనే నేర్పించినాక నా కొడుకు నన్ను ఎందుకు ప్రే చేస్తాడు? అంతే కదా. సో అంటే అదర్ కంట్రీస్లో, ఇప్పుడు మన కంట్రీలో అంటే చూసుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్లు ఎలా ఉన్నాయి, కొంతమంది మూర్ఖులు ఉన్నారు, అది అందరికీ తెలిసిందే.
బట్ అదర్ కంట్రీస్లో కూడా ఇలాంటివి ఉంటాయా? ఎందుకంటే అక్కడ రెస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉంటాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. బట్ మనకంటే చాలా ఎక్కువ. సో ఎలా ఉండేది? ఐ వుడ్ సే ఇదొక్క పాయింట్లో మాత్రం నేను అదర్ కంట్రీస్ని మెచ్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు అవసరం కంటే ఎక్కువ ఒక మనిషిని దగ్గర తీసుకోరు, అవసరం కంటే ఎక్కువ మనిషిని దూరం తొయ్యరు. రెండు తెలియదు వాళ్ళకి. వాళ్ళు పుట్టుక నుంచే బ్యాలెన్స్డ్గా ఉన్నారు, ఇప్పుడు బ్యాలెన్స్డ్గానే ఉన్నారు, తర్వాత కూడా బ్యాలెన్స్డ్గానే ఉంటారు. కూడా బ్యాలెన్స్గానే ఉంటుంది. బాస్ ఐ లవ్ యూ బట్ స్టే వేర్ యు ఆర్. నన్ను ఎత్తి మీద కూర్చొని లవ్ యూ చెప్పకు, నేను ఎక్కువ కంటే మెడన్ వస్తుంది, అక్కడనే ఉండు. మనం అట్లా కాదు. మనం ఒక మనిషిని నమ్మినము అంటే మన లాస్ట్ డ్రాప్ ఆఫ్ ద బ్లడ్ వరకు కూడా మనం వర్క్ చేస్తాం. ఈ గుడ్ ఆఫ్ ద కాయిన్ ఎంతసేపు ఉంటుందో బ్యాడ్ ఆఫ్ ద కాయిన్ కూడా ఉంటుంది. ద్వేషించడం మొదలు పెడితే నీ గోత్రనామాలు లేకుండా చేస్తా అనేంత వరకు ద్వేషించగలం, రైట్? సో ఈ ఎక్స్ట్రీమ్ బిహేవియర్ ఇండియన్ బిహేవియర్లో ఉంది. ఈ ఎక్స్ట్రీమ్ బిహేవియర్ అనేది మీకు వేరే కంట్రీస్లో కనిపించదు. నువ్వు కొడుకువే కావచ్చు, ఎవరన్నా కావచ్చు, నీకు ఆ కష్టం మీద నువ్వు బతుకు, నాకు ఆ కష్టం మీద నేను బతుకుతా, నీకు అవసరం ఉన్న రోజు నువ్వు అడుగు, నేను వీలైనంత కాడికి నేను చేస్తా. ఇది వాళ్ళ బిహేవియర్. కాబట్టి అవసరం కంటే నెత్తిన వేసుకోరు, అవసరం కంటే ఎక్కువ బాధపడరు. సూపర్, థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి ఏంటంటే ఆ వేదప్రియ గారి వీడియోస్లో ఎక్కువగా, అంటే ఇప్పుడు ఇవన్నీ మనం మాట్లాడుకున్న వేరే టాపిక్లు కానీ యంగ్ జనరేషన్ కోసం కానీ లవ్ టాపిక్స్ కానీ చాలా ఇంట్రెస్టెడ్గా చూస్తారనమాట. సో వాళ్ళు చూడడం పక్కన పెడితే మీరు చెప్పే విధానం అనమాట, అంటే నేను ఇప్పుడు 16 to 20లో ఉంటే ఎలా ఉంటానో అని ఎక్స్పీరియన్స్తో చెప్తున్నట్టు నాకు అనిపించేది. సో మీ పర్సనల్ లైఫ్లో నుండి, ఆనెస్ట్గా చెప్తాం, మీ పర్సనల్ లైఫ్లో నుండి ఇప్పటి వరకు చూసుకుంటే వాట్ ఈజ్ లవ్ అని ఏం చెప్తారు? ఓకే, ఐ వుడ్ సే ఇప్పుడు ఇంకొక వరంతో పుట్టానండి నేను. ఓకే, అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ఇట్. అంటే నా కడుపున పుట్టిన బిడ్డకి ఆ బిడ్డ కోసం నేను ఏ పూజ చేస్తానో, క్షణం ముందు కలిసిన బిడ్డ కోసం నేను అదే పూజ చేస్తాను. ఐ హ్యావ్ సేమ్ ఫీలింగ్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్. ఓకే, మీరు 2 years 200 years నాకు తెలియదు. హాయ్ బిడ్డ, నేను మిమ్మల్ని చూసానా? చూడలే కదా. మీరు కాల్ చేసినప్పుడు నా నోట్ ఏం మాట వచ్చింది? హాయ్ బిడ్డ అని వచ్చింది. మీరు ఏజ్ నాకు మీకు తిప్పికొడితే 5 ఏళ్ళు 10 ఏళ్ళు 30 ఏళ్ళు, నా బిడ్డ అంత అయితే కాదు. మీ 200 years అయినా ఐ విల్ సే హాయ్ బిడ్డ. ఎందుకంటే తల్లి బిడ్డ పెరుగుతూ ఉంటే తల్లి కొంగు కూడా పెరుగుతుంది నాన్న. అంటే నీకు ఆకలి ఎంత అవుతుందో అది ఎంత వండాలో తల్లికి తెలిసి ఉంటుంది. నీకు ఎంత కావాలి అన్నది ఫినాన్షియల్గా ఒక తండ్రికి తెలిసి ఉంటుంది, రైట్? సో ఒక బ్రదర్కి యాక్సెప్టెన్స్ ఇంత, హస్బెండ్కి యాక్సెప్టెన్స్ ఇంత, తల్లికి యాక్సెప్టెన్స్ ఈ భూమి అంతా. శ్రీమన్నారాయణుడే కావాలి అని కోరుకొని భూమి మీదకి వచ్చిన ప్రేమ అంతా తల్లి ప్రేమ, రైట్? సో దట్ ఈస్ హౌ ఐ యామ్ అండ్ ఐఎమ్ బోర్న్ లైక్ దిస్. ఈ బిహేవియర్ వల్ల ఎవరికి ఏ కష్టం వచ్చినా నేను ఏం చేయగలను అన్న ఆపత్తి ప్రతి క్షణం నాలో నేను చూసినాను. ఐ థింక్ దట్ వాజ్ మై మేజర్ స్ట్రెంగ్త్. ఇప్పుడు నేను ఐఎమ్ డైమండ్ గ్రేడర్, I sell diamonds for living. I do my interior designing and couple other businessలు ఉన్నాయి. ఓకే, ఎన్నిట్లో ఎంత పెద్ద నెట్వర్క్ ఉండి ఎంత సంపాదించినా కూడా ఒక తల్లి నా బిడ్డ ఇలా అయిపోతుంది వేదమ్మా, ఎలాగైనా ఏదన్నా చేయవా అన్నప్పుడు చేయగలిగిన రోజు వచ్చిన సంతోషం నాకు పూటకోటి సంపాదించినా కూడా రాలే, నిజంగా రాలే. ఓకే, ఇంకా నా బిడ్డ చనిపోతాడు అని డిక్లేర్ అయిపోయిన స్టేజ్ నుంచి నా దగ్గరికి వచ్చి ఇవాళ మళ్ళీ స్టేట్ టాపర్స్ లాగా నిలబడ్డ క్లయింట్స్ ఉన్నారు నాకు, నా బిడ్డలు, రైట్? నాకు ఇంక ఈ లైఫ్ వద్దు, నేను ఇంకా బతకను, నా వల్ల కాదు అన్న వాళ్ళు నాలాగా ఇంకో నలుగురికి నడుం కట్టి హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు. వాళ్ళ మానసిక స్థితి అది ఇవాళ. ఓకే, సో నా ఆస్తి లిస్ట్ రాయడం కంటే ఎక్కువగా ఈ లిస్ట్ రాయడానికి ఇష్టపడతా నేను. దిస్ ఈజ్ వాట్ ఐ యామ్ నా. నాకు సంబంధించి లవ్ ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు జామ్ లాంటి వాళ్ళు, పెద్ద మనుషులు పిల్లలు బ్రెడ్ లాంటి వాళ్ళు.
ఓకే. ఈ జామ్ తీయగా ఫ్రెష్గా ఉన్నంత కాలం శాండ్విచ్ కడక్, రైట్? ఓకే. That is the reason I kind of have more interest on the generation which is bridging between two generations, రైట్? పసిబిడ్డలు అనుకోండి, రావణుని అలాగే లవ్ చేస్తారు, రాముని అలాగే లవ్ చేస్తారు, వాళ్ళకి సంబంధించి అందరూ మంచి వాళ్ళు, రైట్? పెద్ద మనుషులు అనుకోండి, వాళ్ళకి ఓపిక ఎక్కువ వచ్చేసి ఉంటుంది. రావణుడు వచ్చి చెప్తాడు అమ్మ ఇది చేసిన, రావణుడు వచ్చి చెప్తాడు అమ్మ ఇది చేసిన, ఇద్దరిని ఒకటేలాగా లవ్ చేసే అంత లౌక్యం పెరుగుతుంది వాళ్ళకి. మధ్యలో జనరేషన్ వాళ్ళకి ఇంకా అంత యాక్సెప్టెన్స్ రాలే, దే ఆర్ లెర్నింగ్. అందుకని ఐ రిలేట్ మోర్ ఫర్ మిడిల్ జనరేషన్స్. వాళ్ళకి ఇంకా ఎక్కువ సపోర్ట్ కావాలి, ఎక్కువ శ్రీరామ రక్ష కావాలి. ఐ రిలేట్ టు దెమ్ అండ్ ఐ టీచ్ దెమ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్. సో అంటే మీరు ఆ లవ్ గురించి అయితే చాలా పాజిటివ్గా చెప్తున్నారు, కానీ బట్ ఇప్పుడున్న జనరేషన్లో ఆనెస్ట్గా మాట్లాడుకుంటే ఓల్డ్ ఏజ్ హోమ్స్ అనేవి మనం ఇందాక ఎంత మాట్లాడుకున్నాం, ఓఏలు కూడా అన్నీ పెరిగాయి. వై నాట్? సో ఈ ఓఏలు పెరగడానికి కారణం ఈ అట్రాక్షన్ అనొచ్చు, లవ్ అనొచ్చు, కామం అనొచ్చు, మీరే ఏదో ఒకటి పెట్టేసుకోండి దానికి. ఎందుకు అన్ని పెరిగాయి అనేదానికి రీజన్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? ఓకే, ఐల్ టెల్ యూ. దిస్ ఇస్ అ వెరీ బ్రాడ్ క్వశ్చన్. ఇది ఒక్కటే ఒక 4 ఎపిసోడ్ల సీరియల్ తీయగలిగిన క్వశ్చన్ ఇది. ఓకే. అంత సారాంశం ఉన్న క్వశ్చన్ ఇది. ఓకే, బట్ ఐల్ టెల్ యూ ఇన్ క్రిస్ప్ మ్యాటర్. ఓకే. ఇట్స్ టు డూ విత్ విమెన్ అండ్ మెన్. ఒకప్పటి విమెన్ నా కొంగు బంగారం వాజ్ ద ఓన్లీ ప్రేయర్ స్టేట్మెంట్. ఇవాళకి కూడా అమ్మ నాకు నేర్పించింది ఏంటి అంటే నా పసు కుంకుమలు బాగుండాలి, నా పిల్ల పాపలు బాగుండాలి, నేను మెట్టి నీళ్ళు బాగుండాలి, తల్లి గారిళ్ళు బాగుండాలి, ఇంతే ప్రేయర్. నా శ్వాసలో ఉన్న ప్రేయర్ ఇదే, నాకు ఇదే వచ్చు. ఓకే, నా ఈ బిహేవియర్లో విమెన్ ఇప్పుడు లేరు. ఓకే, బట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దెర్ ఇస్ అ సైకిల్. Okay. There is a cycle for every behavior. Do you accept? I accept. Yeah. So, సుఖం కానీ దుఃఖం కానీ మంచి కానీ చెడు చెడు కానీ ఎవ్రీథింగ్ హ్యాస్ అ సైకిల్. ఇప్పుడు మనం ఇద్దరం ఉన్నాం బిడ్డ, పత్తా గేమ్. మీరు ఒక మాట చెప్తారు, నేను ఒక మాట చెప్తాను, రైట్? Okay. ద సేమ్ వే ఎర్లియర్ men had more privilege to be satisfied with his libido levels. ఓకే, 4 గల్లీలలో 4 పిల్లలు మెయింటైన్ చేసిండ్రు. ఏది తప్పు ఏది ఒప్పు అది నాకు అనవసరం, ఎవరి కష్టం వాళ్ళది. నేను ఐ డోంట్ వాంట్ కమెంట్ ఆన్ దాట్. ఓకే. బట్ లేటర్ ఆన్ దెర్ వర్ డేస్ వేర్ విమెన్ వర్ సర్ప్రైజ్డ్ ఇనఫ్. మొగుడు పెడితే ముద్దు పెట్టినట్టు, లేకపోతే లేదు. హస్బెండ్ బాయ్ ఫ్రెండ్ పెడితే పెట్టినట్టు, లేకపోతే లేదు, రైట్? అది అన్నమైనా దెబ్బైనా చీర అయినా ఏదైనా. విమెన్ టుడే ఆర్ నాట్ లైక్ దాట్. కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, కష్టపడుతున్నాను. నువ్వు అదే స్కూల్లో చదివినావు, నేను అదే స్కూల్లో చదివినా. పెళ్ళైనాక ఐ కెన్ వర్క్. సో వాట్ హ్యాపెండ్, విమెన్ హ్యావ్ స్టార్టెడ్ వర్కింగ్, విమెన్ హ్యావ్ స్టార్టెడ్ క్రియేటింగ్ దేర్ ఓన్ ఎంపైర్. ఈ ఇండివిజువాలిటీ అన్నది, నేను ఒక 4 బిడ్డలు నాకుంటే 4 బిడ్డలకు 4 లక్షలు ఇచ్చిన, బెటర్ మీరు ఏమైనా వేసుకోండి. ఒక బిడ్డ దయాకి వాడినాడు, ఒక బిడ్డ కామంకి వాడినాడు, ఒక బిడ్డ ఎంకరేజ్మెంట్కి వాడినాడు. అట్లా మీ డిజైర్, మీ నమ్మకం ఏదైతుందో లైఫ్లో దానికి మీరు పే చేస్తారు, రైట్? కొందరు ఆల్కహాల్కి వాడినారు, కొందరు డ్రగ్స్కి వాడినారు, కొందరు ఓల్డ్ ఏజ్ వాడుకున్నారు, కొందరు అనాథ శరణాలయం పిల్లలకి పుస్తకాలు, వాట్ ఎవర్ వాట్. Now what happens is when something is been suppressed for so long, women ki first లో ఎట్లా అయింది లైఫ్, నువ్వు ఏం కూర వండినా మీ అత్తకు నచ్చితే నీకు మార్క్స్ వస్తాయి, నీ మొగుడు నచ్చితేనే నీకు మార్క్స్ వస్తాయి. నీ కూర నచ్చితే ఎవడు పట్టించుకోడు, నీ మొగుడు నచ్చిందా లేదా. ఐఎమ్ స్పీకింగ్ ఫ్యాక్ట్. నా మొగుడికి నచ్చిన రోజు ఐఎమ్ అ గుడ్ కుక్. అంతే. నా మొగుడు నాన్ వెజిటేరియన్ అనుకోండి, నేను వెజ్ నాన్ వెజ్ అనవసరం ఇక్కడ. నా మొగుడు ఉపవాసం చేస్తే నేను నాన్ వెజ్ తినకపోయి నేను ఆ రోజు వండను, ఎందుకంటే మా ఆయన తినరు కాబట్టి. ఓకే, ఏ ఇంటికి పోయి అడిగినా, ఏ బిడ్డకు పోయి అడిగినా మా మమ్మీ ఏం వండుతుంది, మా నాన్న ఫేవరెట్లు వండుతుంది. కాబట్టి బిడ్డకి ఏం అలవాటు అవుతుంది,
నాన్న ఫేవరెట్లే అలవాటు అవుతాయి. అవును. సో విమెన్ హ్యావ్ బీన్ ఇన్ అ ఫ్యామిలీ బట్ హ్యావ్ బీన్ క్వైట్, సైలెన్స్డ్. ఇది ఇన్ని జనరేషన్స్ అగో క్వైట్గా ఉన్న కింద నిప్పు. ఓకే. అనకొండ నడుస్తుంది కింద, ఎంతసేపు ఉంటే నీళ్ళ కింద ఎన్నడో లేస్తుంది. లేచింది. నా ఈ డబ్బుల విషయం ఎందుకు చెప్పానంటే, 4 కొడుకులకి నేను ఇచ్చినప్పుడు ఎంత కంట్రోల్గా వాడగలుగుతున్నావు అన్నది విద్యత. బట్ ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, యూ కెన్ ఆస్క్ ఎనీ డామ్ క్వశ్చన్, కానీ దానికి సంస్కారం అనే ర్యాపర్ వేస్తున్నారా లేదా బిడ్డ? యూ కెన్ ఆస్క్ ఎనీథింగ్, కెమెరా ఇస్ రైట్ దేర్ మ్యాన్, వై నాట్? ఎందుకు ఏమంటే అది అడుగుతలేరు? నేను కూడా ఏమంటాను చెప్పొచ్చు, కానీ ఎందుకు చెప్తలేము? వీ హ్యావ్ అ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ ఏ విమెన్ యూజ్ చేస్తున్నారు లేదు అన్నది క్వశ్చన్. అంతే. ఓకే, నా ఓయో రూమ్స్ కొట్టుకా వస్తుర్రా జనాలు. ఏం ఇదే ఓయో రూమ్స్కి ఇంతకుముందు మొగడు పోలే పుట్టినప్పటి నుంచి? అప్పుడు ఎందుకు ఓయో రూమ్స్ రాలేదు బాస్? ఏం ఆడోళ్ళు లేస్తే కష్టం అవుతుంది, మొగోళ్ళు వేసినప్పుడు తప్పు కాదా? ఇలా మాట్లాడితే దెన్ పీపుల్ డజంట్ నో వాట్ ఐఎమ్ టాకింగ్. ఆమె బిహేవియరలిస్ట్, నేను ఆడామె మొగ నాన్నను. ఆకలి అవుతుంది, ఆడోళ్ళకి ఆకలి అవుతుంది, మొగోళ్ళకి ఆకలి అవుతుంది. మొగోళ్ళు ఆకలి అయినప్పుడు మేము సపరేట్గా ఉన్నాం, ఇప్పుడు మాకు ఆకలి అవుతుంది మీరు సపరేట్గా ఉండండి అని నేనంటే ఒక బిహేవియరలిస్ట్గా అనొచ్చు, కానీ ఒక ఆడపిల్లగా అనడం సబబు కాదు. ఎందుకు అంటే మనం ఒక తల్లిని చూసి పెరిగాం, ఒక అమ్మవారిని చూసి పెరిగాం, ఒక ఆంబోతుని చూసి పెరగలేం. రెండింటికి తేడా ఉంది. ఆడపిల్ల నాకు వద్దురా అని ముద్దనాలి, ఒక్కటి పెడతానే చిన్నగా పెడతానే అడుక్కోవాలి మగోడు. స్టోరీ బాగుంటుంది, క్యూట్గా ఉంటుంది. కట్ చేస్తే ఇంకొక ముద్దు పెట్టరా, వద్దు పిల్ల నాకు నువ్వు పిల్లగాడు జంప్. సో నేచర్ ఏంటి అంటే, దైవం మనం క్రియేట్ చేసింది మనల్ని ఎలా అంటే, ఆడపిల్ల వద్దంటే ముద్దు, మొగోడు ఒప్పించుకుంటే ముద్దు. ఇంకెప్పుడు వస్తావు, ముద్దు ఎప్పుడు పెడతావు అన్నాక వద్దురా నాన్న, ఆ పిల్ల వద్దు, ఆ ముద్దు వద్దు. అండర్స్టాండ్? సో స్వీట్నెస్ వెగటైపోతుంది. ఆ రాషన్ అవసరం కంటే ఎక్కువ ఆడపిల్లలో ఉన్న అనుకువ ఏదైతే ఉందో అది ఉన్నంత వరకు ఉంటేనే మగవాడు చూసి ఆనందించి ప్రశాంతంగా నిద్రపోవడం అన్నది దైవం మనకిచ్చిన కార్యం. రైట్? ఇప్పుడు బయోలాజికల్లీ చెప్తున్నా నాన్న, పేరెంట్స్ సెక్స్ చేయకపోతే మనం పుట్టాం, గ్రాండ్ పేరెంట్స్ సెక్స్ చేయకపోతే పేరెంట్స్ పుట్టాం. ఇట్ మీన్స్ దట్ there is this behavior so called all the time in all generations. And దేవుళ్ళకి కూడా 2 భార్యలు చూసి పెరిగిన వాళ్ళం మనం. అదే సీతమ్మకి 2 ఎందుకు లేరు, పార్వతీదేవికి 2 ఎందుకు లేరు? మనం we do not know that concept. ఇక ఎందుకు అని క్వశ్చన్ చేసి మిథాలజీ నేను మాట్లాడట్లేదు, ఓన్లీ బిహేవియర్ మాట్లాడుతున్నాను. ఏమన్నారండి? పార్వతీదేవికి 2 నో మిథాలజీ మనం మాట్లాడాలంటే దానికి అర్హత అనేది ఉండాలి. సో అందుకని ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఇట్. సో ఈ టాపిక్ని రిలీజన్ పరంగా తీసుకోకండి ప్లీజ్, ఓన్లీ బిహేవియర్ పరంగానే తీసుకోండి. ఇట్స్ అన్ అండర్లైన్ స్టేట్మెంట్, ఎందుకంటే దైవంని ప్రతి శ్వాసలో కోరి ఆ భక్తితో ఉన్న ప్రాణం కాబట్టి నాది. నా ద క్వశ్చన్ ఇస్, మగవాళ్ళకి ఆడవాళ్ళు అవసరం కంటే ఎక్కువ లిబిడో చూపించే వరకు విరక్తి పుడుతుంది ఆడవాళ్ళ మీద. ఛే మా అమ్మాయి ఎంత బాగుంది, ఇదేంత ఇట్లుంది అనిపిస్తుంది ఇవాళ ఆడపిల్లలను చూస్తే. ఇజంట్ ఇట్? అలానే మీ మమ్మీ సెక్స్ చేయకుండా ఏం పుట్టలేను, బస్ ఓపెన్గానే చెప్తున్నా. బట్ దానికి ఒక రాషన్ ఉండింది, ఒక టైం ఉండింది, ఒక మొమెంటం ఉండింది, అడిగే తరీకా అంటూ ఉండింది. అది అడిగే తరీకా ఎప్పుడు ఎలా ఉండింది? మగవాడు అడుక్కున్నాడు, ఆడపిల్లను అంది, అందుకే అందంగా ఉండింది ఆ స్టోరీ. ఆడపిల్లలు ఎమ్మడి పడుతున్నారు ఇవాళ, అది మీకు డైజెస్ట్ అవ్వట్లేదు, ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే అలాంటి పేరెంట్ని మీరు చూడలేదు, అలాంటి అమ్మమ్మని మీరు చూడలేదు. మీ అమ్మమ్మకి 4 బాయ్ ఫ్రెండ్లు ఉండింటే మీకు ఫరక్ పడకపోని ఇవాళ. మీ తాతకి 4 గర్ల్ ఫ్రెండ్లు ఉన్నారు, కానీ మీ అమ్మమ్మకి 4 బాయ్ ఫ్రెండ్లు లేరు. ఇవాళ కొత్తగా 4 జనరేషన్ల నుంచి ఎన్నడూ 4 బాయ్ ఫ్రెండ్లు మెయింటైన్ చేయని ఆడదాన్ని మీరు చూడలేరు.
ఇవాళ ఉన్నట్టుండి చూస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ గెట్టింగ్ హార్డ్ ఫర్ యూ. ఇక్కడ నడుస్తుంది ఆ అక్షరం, కిందకి దిగుతలేదు ఎవరికి. దట్ ఈస్ ద ఫ్యాక్ట్. అంటే ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఆనెస్ట్గా మగవాడు చేస్తే తప్పు లేదు, మేము చేస్తే తప్ప అని అడుగుతున్నారు కొన్ని విషయాల్లో. సో అలాంటి విషయాలు ఏదైనా పర్లేదు, అంటే ఇంక్లూడ్ నువ్వు కష్టపడుతున్నావు, మగాడు ఆ పని చేస్తున్నాడు నేను చేస్తా, మగాడు ఇటు వెళ్తున్నాడు నేను చేస్తా, బట్ ఒక్క విషయంలో అంటే నాకెందుకు కొన్ని తీసుకోలేకపోతాను అనమాట. లేడీస్ ఏ విషయంలోనైనా డామినేట్ చేయండి, ఐ కెన్ అండర్స్టాండ్, బట్ నా బాయ్ ఫ్రెండ్ వేరే అమ్మాయితో వెళ్ళాడు, నేను ఇంకోటితో వెళ్తా అని ఆ ఓడు అది తీసుకునేసరికి అది నీ శీలంకి సంబంధించింది కదా, దాన్ని కూడా ఇప్పుడు ఎలా కోల్పోతున్నారు అనే ఒక వర్డ్ చిన్న బాధ అనిపిస్తుంది అనమాట. That's exactly what I answered right now. మీ డాడ్ నలుగుతో తిరిగితే నీకు తప్పు అనిపించలే, మీ మామ్ నలుగుతో తిరుగుతుంది అన్న ఆలోచన వచ్చిన సుర్రమంటుంది ప్రాణం. దాట్ విల్ హ్యావ్ టు చేంజ్. దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్ బికాజ్ ఇట్ ఇస్ బికమ్ ఓన్లీ అ బయోలాజికల్ నీడ్. ఏది కరెక్ట్ ఏది రాంగ్ నేను చెప్పట్లేదు. అవును, నేను చెప్పా నువ్వు ఎన్ని పూరీలు తినాలి నేను ఎందుకు చెప్తాను, నీకెంత ఆకలేదు అంత తిను, నన్ను ఎందుకంటూ. రెండు ఎక్కువ ఎందుకు తింటావు, రెండు తక్కువ ఎందుకు తింటావు, నాకు సగం పూరి చాలు, నేను హ్యాపీ. లేదు నాకు 4 పూరీలు కావాలి, నువ్వు నాతో కంపీట్ చేయలేవు. అర్థమవుతుందా? ఎవరి ఆకలి వాళ్ళది, ఎవరి దున్నుడు వాళ్ళది బాస్. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్కి మళ్ళీ ఒకసారి ఆన్సర్ చెప్తున్నాను. ఇట్ ఈస్ టైమ్ దట్ మెన్ రియలైజ్ విమెన్ విల్ డూ వాట్ దే వాంట్ టు డూ టుడే. ఓకే, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. నువ్వు 2 చీరలు కొనుక్కో అని ఏ మొగోడన్నా, అండర్లైన్ ఏ మొగుడన్నా చెప్తే డివోర్స్ పేపర్లకు రెడీగా ఉండండి రేపు పక్కా. ఆమె కష్టం మీద ఆమె చీరలు కొనుక్కుంటారు, మధ్యలో నీకేందా? ఒకప్పుడు తన జీతం నీ జీతం, ఒకప్పుడు తన జీతంకి నువ్వు పెళ్ళానికి పెట్టుకున్నావు, బయటోడికి పెట్టుకున్నావు, ఇంటికి పెట్టుకున్నావు, సున్నానికి పెట్టుకున్నావు. షీ నెవర్ ఆస్క్డ్, బట్ టుడే షీ ఈస్ నాట్ లైక్ దాట్. సో కట్ ద క్లాత్ అకార్డింగ్ టు యువర్ నెసెసిటీ. అంటే ఇవాళ నీ గర్ల్ ఫ్రెండ్ ఎలా ఉందో దానికి తగ్గట్టుగా మీరు రెడీ అవ్వండి అని చోకన్నా చేస్తున్నాయి ఇవాళ బాయ్స్ని. మా మమ్మీ అయితే మా పప్పని ఎప్పుడు అట్లా అడగలేదు. బాస్ నువ్వు లవ్ చేయాలనుకునేది మీ మమ్మీని కాదు, ఇవాళ పిల్లని లవ్ చేయాలనుకుంటున్నావు అంటే ఇవాళ పిల్ల ఎట్లా ఉంది దానికి తగ్గట్టుగా మీరు వారికి రెడీ కండి. వాళ్ళు రెడీ అయిపోయినారు, మీదే భారీ. It is your turn to become Karna. It is your turn to become Arjuna before you go into the war. Women are ready. Women మొమాటం లేకుండా చెప్తున్నారు, ఇది నా పైసలు, నా పైసలతో నేను ఏమన్నా కొనుక్కుంటా, విత్ మ్యారేజ్ ఆర్ విదౌట్ మ్యారేజ్. ఇంతకుముందు నాన్నలకు అట్లా లేకుండే, తాతయ్యలకు అట్లా లేకుండే. పిల్ల వస్తుందంటే పిల్ల వెనకాల పనోడు, ఆ పనోడు వెనకాల ఇది సామాను. ఇప్పుడు ఆమె బోల్ వెతుకుతే మనం బోల్ అడుగుతున్నాం. Unless and until you are in a sharing moment, you're not going to find happiness. Super. Libido ఒకటే కాదండి, ఇండివిజువలిజం ఇప్పుడు విమెన్కి ఆన్ పార్ ఉంది. లైక్ దే రియలీ రెడీ టు లివ్ దేర్ లైఫ్ విత్ యూ ఆర్ విదౌట్ యూ. అండర్లైన్, మళ్ళీ ఒకసారి చెప్తున్నా, విమెన్ ఆర్ రెడీ టు లివ్ దేర్ లైఫ్ విత్ యూ ఆర్ విదౌట్ యూ. సో యూ రాదర్ బీ విత్ యువర్ గర్ల్. నేను ఇవన్నీ చేయాలి ఆమె కోసం అంటే చెయ్యకు, ఇంకోటి వచ్చి చేస్తుంటాడు చూసుకుంటూ కూర్చో. నేనే చేసుకుంటా అంటే వాళ్ళు చేసుకో. ఎయిదర్ వే ఇట్ ఈస్ పెయిన్ఫుల్ లైఫ్ ఫర్ మెన్ అహెడ్. బీ రెడీ బాయ్స్. బాయ్స్ గురించి వచ్చింది ఇదే టాపిక్ కాబట్టి దీంట్లోనే ఇంకో క్వశ్చన్ ఏంటంటే, ఎక్కువగా బాయ్స్ అండ్ గర్ల్స్ అంటే లవ్లో ఉండేటప్పుడు 1-2 years బాగానే ఉంటారు. ఎక్కువగా ఈ మధ్యన అమ్మాయిలే వదిలేసి వెళ్ళిపోతున్నారు, నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసి నాకు మళ్ళీ కావాలి అని అంటారు అన్నమాట. అంటే కొంతమంది టార్చర్ పెట్టారు అలా వదిలేశారు అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. బట్ ఎక్కువగా ఈ మధ్యన ఇంకొక ఆప్షన్ దొరికింది, నువ్వు నాకు సెట్ కావు, మన ఇద్దరు టేస్ట్ల విధానాలు సెట్ అవ్వట్లేదు అని ఇలా వదిలేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అలాంటి బాయ్స్ కోసం ఏం చెప్తారు? నానా, ఐ ఫీల్ పిటీ ఫర్ యూ. ఐ రియలీ ఫీల్ పిటీ ఫర్ బాయ్స్ టుడే. ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచే నువ్వు ఎక్కడన్నా బతకాలి, నువ్వు ఎలా ఉన్నా బతకాలి, నిన్ను ఎవడు ఇష్టపడ్డా ఇష్టపడకపోయినా బతకాలి అని జనరేషన్స్ నుంచి చెప్పి 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 మేము పారైపోయినాం. నువ్వు నన్ను తీసుకుపోయి డిజర్ట్లో పడేసినా నేను బతికి చూపిస్తా కొడుక నీకు అనే స్టేజ్కి ఆడవాళ్ళు వచ్చేసినారు. మొగోళ్ళకి అది రాదు, మగ పిల్లలు అట్లా పెంచాలి.
మగపిల్లల్ని ఎట్లా పెంచినారు? పర్వాలేదు నాన్న నేను నిన్ను చూసుకుంటా అని పెంచినారు తల్లి. పర్వాలేదు నాన్న నీ భార్య నిన్ను చూసుకుంటది అని పెంచినారు. పర్వాలేదు నాన్న నీ బిడ్డ నిన్ను చూసుకుంటది అని పెంచినారు. ఓకే, ఇంకొకటి ఫ్యాక్ట్ చెప్తా చూడండి. ఓల్డ్ ఏజ్ వచ్చాక మొగుడు చచ్చిపోయిన తర్వాత కూడా మేము 200 బతుకుతాం, 200 ఏళ్ళు బతుకుతాం. బాధ లేదని కాదు, కానీ మేము బతుకుతాం. మేం అట్లా అలవాటు అయిపోయింది మాకు బాడీ. ఎవడున్నా ఎవడు లేకపోయినా నువ్వు రెడీ ఉండు, నలుగురు కోసం ఇంట్లో పని చేయి. అట్లా మాకు జనరేషన్స్ టుగెదర్ విమెన్ రెడీ అయిపోయినారు, ఆర్పార్ అయిపోయినారు, బుల్లెట్ లాగా అయిపోయినారు, న్యూక్లియర్ బాంబ్ లాగా అయిపోయినారు. పాపం మగ పిల్లల్ని అట్లా పెంచాలి. ఇప్పుడు ఉన్నట్టుండి ఆడవాళ్ళు ఎక్కడికక్కడ వెళ్ళిపోతున్నారు. తల్లి బిజీ అయిపోతుంది, అమ్మమ్మ బిజీ అయిపోతుంది, చెల్లె బిజీ అయిపోతుంది, పెళ్ళం బిజీ అయిపోతుంది. ఇంకేం వేళ అర్థమవుతుంది. బికాజ్ యూ ఆల్వేస్ బీన్ లవ్డ్, యూ ఆల్వేస్ బీన్ టేకెన్ కేర్ ఆఫ్. ఉన్నట్టుండి నిహత్త అయిపోయినారు మగపిల్లలు. ఇంతకు ముందు అయ్యో పాపం అనేది ఆడపిల్లలో ఇంతుండేది. ఇవాళ వేరియబుల్ నాట్ ఫౌండ్. ఓకే, అయ్యో పాపం మాకున్నంత కాలమే మిమ్మల్ని మేము చూసుకుంటాం కదా. అయ్యో పాపమే లేనప్పుడు అంటే అర్థం ఏంటి? మంత్రమే లేదు. మంత్రం లేనప్పుడు దైవం లేడు. ఆడపిల్లల్లో అయ్యో పాపం లేదు కాబట్టి మీరు అయ్యో పాపం యూ హ్యావ్ టు క్రియేట్ ఫర్ యువర్ సెల్ఫ్. అంతే అంటారా? ఇంకెవరన్నా మీకు ఆప్తుడు ఉన్నాడు అంటే బాటిల్ పట్టుకొని మామా నేనున్నా అన్న నీ దోస్తే బిడ్డ, ఇంకెవరు లేరు. ఇట్ ఈస్ ఫ్యాక్ట్. విమెన్ ఒకప్పుడు 100 పాయింట్స్ మేము ఒక మనిషిని లవ్ చేసినాం. అందులో ఒకటే పాయింట్ బాగున్నాడు ఆయన. ఆ ఒక్క పాయింట్ కోసం పాకులాడినాం నాన్న. ఇవాళ 100 పాయింట్స్ మంచిగా ఉన్నాడు పిల్లగాడు, ఒక్క సగం పాయింట్ అక్కడిక్కడ రిస్క్ ఎందుకబ్బా ఏనాడు ఇంకోటి ఎత్తుకున్నా. ఓకే, సో ఆ రిస్క్ టేకింగ్ బిహేవియర్ అన్నది రావట్లేదు ఆడోళ్ళకు. ఇది ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ సో మెనీ జనరేషన్స్ ఆఫ్ పెయిన్. ఇన్ని సెక్షువల్ అబ్యూస్లు, ఇన్ని ఫిజికల్ అబ్యూస్లు, డొమెస్టిక్ అబ్యూస్లు. మన అమ్మమ్మకి కష్టంగా లే బిడ్డ? పక్కన పోయి ముద్దు పెట్టుకొని వచ్చి జీతకానికి చెప్తే అరే బస్తాడేరా అది మన ఇల్లే. వెనకాల పెళ్ళాం ఇంట్లోనే ఉంది, వినిపిస్తుంది. ఆమె కన్నీటికి ఆన్సర్ ఇవాళ మీరు ఇస్తున్నారు. అర్థమైందా? ఆల్వేస్ ఐ టెల్ యూ, ఆడపిల్ల అనే కాదు, ఎవడైనా కష్టంలో ఉన్నప్పుడు నువ్వు కదలకపోతే దట్స్ ఓకే. నాకేం కాదనుకొని అటు తిరిగినా ఓకే. కానీ ఎప్పుడైతే ఆ కష్టాన్ని నువ్వు ఎంటర్టైన్మెంట్ లాగా చూడడం నేర్చుకున్నావో బిడ్డ, నీ నెక్స్ట్ జనరేషన్ కష్టాలలో మునిగినట్టే రాసి పెట్టుకో. కష్టానికి అంత పవర్ ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా ఆడోళ్ళు ఏడుస్తున్నారు, మగోళ్ళు ఏదో పట్టించుకోలేదు. ఇవాళ ఆడోళ్ళు వేస్తారు, మగాళ్ళు ఏడుస్తున్నారు. ఆడోళ్ళు పట్టించుకునే స్టేజ్లో లేరు. వాళ్ళు ఏడ్చి ఉన్నారు. ఇవాళ ఏడవారు. ఇవాళ నేను 10 generations ago చనిపోయిన అమ్మాయిని లేపి అమ్మ నాకు పిల్లగాడు నచ్చినాడు అని ఇంతకుముందు స్టోరీనే చెప్తా. 99% నాకు నచ్చినాడు, కానీ 1% నాకు తెలియట్లేదు అమ్మ, నేను పెళ్లి చేసుకుంటావా వద్దంటావా అంటే ఆమె ఏమంటది? దొబ్బేమని అంటది. ఎందుకు? అలా 1% నా మొగుడు అని నమ్మి ఉన్న ప్రాణం తనది. నువ్వు ఉన్నా కూడా నలుగురు కావాలని పోయిన ప్రాణం ఆమె మొగుడిది. ఆమె కష్టానికి ఆన్సర్ ఎవడి ఇవాళటి జనరేషన్ మొగుడు? కర్మ. మీరు అడిగిన క్వశ్చన్, అందుకే 4 సీరియళ్ళు తీయొచ్చు అన్న ఈ క్వశ్చన్ మీద. సైకిల్ అండ్ రైట్. అంటే యంగ్ జనరేషన్లో చూసుకుంటే, అంటే ఇప్పుడున్న పరిస్థితులు బట్టి 3 పర్సన్స్ ఉంటారు. భర్త అండ్ బాయ్ ఫ్రెండ్, ఫ్రెండ్. ఈ 3 కాకుండా 4వ పర్సన్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వైరల్ అవుతుంది అనమాట. సో బాయ్ బెస్టీ అని ఒకరు. సో ఈ బాయ్ బెస్టీ వల్ల ఇతల ఈ 3 రిలేషన్షిప్లకు కూడా ఒక మార్క్ అయితే పడింది. మీ పర్సనల్ లైఫ్ నుండి మీకు తెలిసినంత వరకు బాయ్ బెస్టీ ఏంటి, దాని గురించి ఏం చెప్తారు? ఓకే, మీరు అడిగిన క్వశ్చన్ ఫస్ట్ స్టెప్ ఆఫ్ ద స్టోరీ. మీకు ఇంకా ఇన్ ఫ్రంట్ క్రోకడైల్ ఫెస్టివల్ రెడీగా ఉంది.
మీరు ఇంకా ఇక్కడనే తడబడుతున్నారు. ముందు వస్తుంటే ఇంకా చాలా కష్టంకి రెడీ అయ్యేది ఉంది. మీరు అడిగిన క్వశ్చన్ ఆన్సర్ నేను 3 గంటలు చెప్తా. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఓన్లీ ఫస్ట్ గ్రేడ్ కూడా కాదు, పిహెచ్డి దాకా మిమ్మల్ని రెడీ చేయడానికి ట్రై చేస్తున్నా నేను. మీరు ఫస్ట్ క్లాస్కి కింద మీద ఆడుతున్నారు. బాయ్ బెస్టీల్ అంత అవుతుంది ఫస్ట్ పాయింట్ ఇది. ఇంకా పోతుంటే ఆడోళ్ళు ఇవాళే లేసినారు, ఫ్రెండ్ విత్ బెనిఫిట్స్. ఇవాళే లేసినారు. నేను చెప్తున్నా, ఆడోళ్ళు ఇవాళే లేసినారు. అంటే They are going to go more and 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 more. అంటే అది కరెక్టా? ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఇప్పుడు మాట్లాడే స్టేజ్లో మనం లేం. ఎందుకంటే ఆకలి అయ్యేటోడు ఆగుతలేడు, ఆకలి లేదనేటోడు ఆగట్లేదు. అంటే ఇప్పుడు హస్బెండ్ నుండి తప్పులు చేస్తానంటే పోనీ ఓకే, మనం అది వాళ్ళ పర్సనల్. మనం లవర్ అంటే ఒక కొత్త తరానికి మనం పెళ్లి చేసుకుందాం, మన రిలేషన్షిప్ ఇలా ఉందాం, మనం ఒక జనరేషన్కి ఒక మంచి ఇన్స్పిరేషన్ ఉందాం అని అనుకునే పర్సన్స్ ఆ బాయ్ని అలా పెట్టి మళ్ళీ ఈ అమ్మాయి నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పి సో తనతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకొని వీడిని పెళ్లి చేసుకోవడం కరెక్టా? ఓకే, ఇప్పుడు ఇదే క్వశ్చన్ ఐ డేర్ యూ ఆపోజిట్గా చెప్పండి బేటా. ఇదే బాధ, ఇదే దుఃఖం, ఇదే ఫీల్ నాకు కనిపించాలి. ఆపోజిట్గా చెప్పండి, నేను వింటున్నా. సో అంటే ఇప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి ఉన్నారు, సో కొత్తగా పెళ్లి చేసుకుందాం, హ్యాపీగా ఉందాం అని అనుకుని సో ఇంకొక అమ్మాయి వస్తే తనతో వెళ్ళడం కరెక్టా? తనతో ఫిజికల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం ఇప్పుడు కరెక్ట్? మీరు స్టోరీ ఏం అడిగినారు? ఒక అమ్మాయి అంతమందితో తిరగడం కరెక్టా ఇస్ యువర్ క్వశ్చన్. ఇదే ఆపోజిట్గా అడగండి అంటున్నా. ఒక అబ్బాయి అంతమందితో తిరగడం కరెక్టా? మళ్ళీ ఒక్కసారి అడగండి. నాన్న నాకు ఎక్కడ పెయిన్ కనిపించలే. మళ్ళీ ఒక్కసారి నాన్న జూమింగ్ చేయబిడ్డ. ఒక అబ్బాయి ఇంతమంది అమ్మాయిలతో తిరగడం కరెక్టా? మళ్ళీ ఒక్కసారి కొంచెం రాని, నాభి నుంచి రాని, నొప్పి కనిపించాలి. నాకు ఎందుకు కనిపిస్తలేదు? ఒక అబ్బాయి ఇంతమందితో తిరగడం కరెక్టా? మళ్ళీ అడుగు బిడ్డ, నేను ఇక్కడనే ఉన్నా. అంటే ఓకే, మీరు అడిగింది నాకు బాగా అనిపించింది, మీ క్వశ్చన్ నాకు కూడా అర్థమైంది. సో మాకు ఇంట్లో అమ్మ నాన్న ఇద్దరు. నేను అమ్మకి ఇచ్చిన రెస్పెక్ట్ నాన్నకి ఇవ్వను. ఎందుకు ఇవ్వనంటే మా అమ్మని నేను చిన్నప్పటి నుండి చూస్తాను. తను ఎంత పద్ధతిగా పెరిగింది, తను నన్ను ఎంత పద్ధతిగా పెంచింది. సో చెప్పే వర్డ్స్ అలా. మా నాన్న విషయానికి వస్తే కొంచెం తాగుతూ, అంటే లైఫ్ కెరియర్ పోయిందనో, అండర్లైన్ లైఫ్ కెరియర్ పోయిందనో లేకపోతే సమ్ ఎక్సన్ ఆయన కెరియర్ పోయిందని తాగుతూ, సో ఆ వేలో ఆడ పెరిగినారు కాబట్టి నాకు అవే కొంచెం నాకు ఎక్కలేదు. నాకు ఎక్కిందంటే మా అమ్మ సైడ్ నుండి నాకు ఎక్కింది. సో ఈ పాయింట్ ఆఫ్ నుండి నేను చూసినప్పుడు నాకు మంచిగా కొన్ని ఉంటుంది. ఇలాంటి మంచిలో కొంతమంది ఇలా చేస్తాననేసరికి ఆ పెయిన్ వస్తుంది అనమాట. ఇప్పుడు అబ్బాయిలు మీరు అనేవాడు ఏంటంటే అబ్బాయి ఇంకొక అమ్మాయితో చేయడం కరెక్టా, ఇంకొక అమ్మాయితో చేయడం కరెక్టా అంటే ఆడ అబ్బాయి వాడిని ఆల్రెడీ కొంతమంది వదిలేశారు. బట్ అమ్మాయి అనేసరికి ఒక వాల్యూ ఇదే ఇందా. సో ఇంక ఈ ఆన్సర్కి ముందు కూడా ఇంకోటి చెప్తా. ఎక్కువగా గుడిలోకి వెళ్తే ఏది చేసినా సృష్టి అంటే ఆదిపరాశక్తి అంటారు కదా. సో ఆదిపరాశక్తి అనేసరికి మనకు ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. అరే ఆదిపరాశక్తి వచ్చి ఈరోజు వీళ్ళు తప్పు చేసిందిరా అంటే నమ్మం, అడుగుతాం, ప్రశ్నిస్తాం. తప్పు మీ ప్రకారం అది తప్పు కాబట్టి తప్పు చేసింది అంటున్నారు. యూఆర్ డిక్లేరింగ్ ఇట్. తప్పు చేసిందా అంటారు. అంటే తప్పు అన్న వర్డ్ మీరు వాడారు. చేసినా చేయలేదు వదిలేయండి. నేను ఆ మాట మాట్లాడాను. అలాంటి ఒక శక్తి వచ్చి ఇక్కడ తప్పు చేసిందట అంటే అవునా తప్పు అండర్లైన్. ఓకే చెప్పండి. ఆడవాళ్ళు చేసినప్పుడు మీరు తప్పు అన్న వర్డ్ యూజ్ చేస్తున్నారు, మగవాళ్ళు యూజ్ చేసినప్పుడు తప్పు అనే వర్డ్ యూజ్ చేయట్లేదు. ఓకే ఓకే చూద్దాం. ఐఎమ్ ఎ జడ్జ్, ఐఎమ్ టాకింగ్ టు బోత్ ఆఫ్ దెం. నేను అలా వెళ్తున్నా, బట్ తర్వాత రిలీజ్ అయిన తర్వాత నేను చూసుకుంటా. ఓకే సార్, నేనేం చెప్తున్నా అంటే యాజ్ ఎ బిహేవియరలిస్ట్, ఆడవాళ్ళు చేసిన మగవాళ్ళు చేసిన ఒక లెవెల్ కంటే ఎక్కువ చేసినప్పుడు ఫ్యామిలీ సఫర్ అవుతుంది. నేను చెప్పేది అది. ఓకే, ప్రాబ్లం అన్నిటికంటే ఎక్కువ ఎక్కడ వస్తుంది అంటే ఆడపిల్ల శరీరం గర్భగుడితో సమానం. ఓకే, ఎందుకు అన్న క్వశ్చన్ మీరు అడగనే అవసరం లేదు, నేను చెప్పనే అవసరం లేదు. ఎట్లా పుట్టినవే? అమ్మ దగ్గర బొజ్జల్ల నుంచే పుట్టిన 9 నెలలు ఉన్న ఇల్లు ఇది, రైట్? నా ఇంట్లో 30 మంది వచ్చి రెంట్కి పోయినప్పుడు 30 మంది బుద్ధిలే వస్తాయి నా బిడ్డకి. మళ్ళీ ఒక్కసారి విని తర్వాత డిసైడ్ చేసుకోండి, కరెక్ట్ చెప్పినా లేదా రివైండ్ చేసుకోండి మీరే. అది దేవుని మంత్రం కాదు, రెండోసారి నేను చెప్పా. వెన్ మెన్ డూ మల్టిపుల్, ఇంత నష్టమేమో
బట్ వెన్ విమెన్ డూ మల్టిపుల్, ఈ జగమంతా నష్టం. మీరు ఏ వర్డ్ వాడినారో అదే చెప్తున్నా. ఏ ఆది పరాశక్తికి కోపం వస్తుందో శివుడు ఒక్కడే వనికిరాడు ఆమెను శాంతి ఇవ్వాలంటే, విష్ణు ఒక్కడే కూడా వనికిరాడు, ఉన్న త్రిమూర్తులు ముల్లోకాల అధిపతులన్నీ వస్తాయి. వనికిరాడు. రైట్? ఎందుకంటే ఈ ఆడ జన్మకి ఓపిక ఎక్కువే. దహనం అన్న వర్డ్కి ఆమె పూనుకున్నదా, గోవింద గోవింద. ఇవాళటి పరిస్థితి అది. ఓకే. ఓకే, ఇఫ్ వీ వాంట్ దిస్ టు కామ్ డౌన్, మెన్ హ్యావ్ టు నో ద వే టు లవ్ హర్ బ్యాక్. ఓకే, ఉగ్ర రూపం దాల్చిన ఆడదాన్ని శాంతింప చేయగలిగిన సుకృతి అంటే గుడ్ బిహేవియర్ ఒక మగాడికే ఉంది. మీ రాక్షసత్వానికి పుట్టిన బిడ్డ ఇది. ఈ బిహేవియర్ ఏదైతే ఉందో ఆడోళ్ళల్లో తాండవిస్తుందో అది మీ రాక్షసత్వానికి పుట్టిన బిడ్డ. రైట్? ఒకప్పుడు మీరు కాలదన్నిన ఏడుపుకి ఇవాళ మీరు ఆన్సర్ చేస్తున్నారు. మీ తాతలు కాలదన్నిండ్రు, ఇవాళ మీరు ఆన్సర్ చేస్తుండ్రు. మొహమాటం ఏం లేదు, స్ట్రైట్ చెప్తున్నా నేను. ఓకే, మా తాతలు ఏం చేసిండ్రు అంటే పోయి మీ తాతని అడుగు, చెప్తాడు స్టోరీ. అంటే ఈ గల్లీలా ఆ గల్లీలా. బాయ్స్ ఇద్దరు హ్యాపీగా ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. ప్రాబ్లం ఎక్కడైతుంది అంటే బిడ్డ, ఆ 10 మంది ఆడోళ్ళల్లో ఒక్క ఆడామ ఉంటుంది హూ రియలీ లవ్స్ యువర్ ఫాదర్. నువ్వు ఇష్టమే, కానీ మా అమ్మ ఈమెన్ చేసుకోమన్నది, తల్లిని మాట కాదనలేడు కొడుకు. ఇష్టమే అంటూ ఇంకొకరిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. అక్కడ కష్టం అనిపిస్తుంది. ఆ కష్టానికి ఆన్సర్ ఇవాళ మీరు చెప్తున్నారు. అండర్స్టాండ్? ఈ సైకిల్ మళ్ళీ తిరగాలి అనుకుంటే, మళ్ళీ అమ్మలాగే అమ్మ ఉండాలి అని అనుకుంటే, యూ హ్యావ్ టు స్టార్ట్ రివైవింగ్ యువర్ బిహేవియర్ టువర్డ్స్ విమెన్. ఏ రాక్షసత్వంకి అయితే ఇది పుట్టిందో ఆ దైవత్వానికి ఆ రాక్షసత్వం తగ్గుతుంది. సింపుల్. ఐఎమ్ గివింగ్ యూ మిథలాజికల్ ఆన్సర్. ఏ రోజైతే మీరు మళ్ళీ ఒక ఆడపిల్లని తల్లిలాగా చూడడం మొదలు పెడతారో, ఒక ఆడపిల్లని వస్తువులాగా చూడడం ఆపేస్తారో, ఆ రోజు మళ్ళీ అందులో నుంచి మళ్ళీ దైవత్వం పుడుతుంది. అప్పటిదాకా మీకు ఆప్షన్ లేదు. అండ్ ఆ ఆప్షన్ మీకు వచ్చేదాకా ఇంక కొన్ని జనరేషన్స్ ఆగాలి. ఇన్ని జనరేషన్లు మీరు కష్టపెట్టినారు, ఇన్ని జనరేషన్లు ఆమె తాండవం ఆడుతుంది. సైకిల్. ఓకే, ఆమ్ ఐ ఏబుల్ టు ఆన్సర్ యువర్ క్వశ్చన్? అర్థమైంది. సో మగవాళ్ళు చేసిన తప్పే, ఆడవాళ్ళు చేసిన తప్పే, కానీ ప్రాబ్లం అక్కడే ఆగట్లేదు. ఆడ ఆమె బొజ్జలో నుంచి బిడ్డ పుడుతున్నాడు కాబట్టి మనకు నష్టం ఎక్కువ. ఆడపిల్ల 100 మందితో తిరిగితే నష్టం ఎక్కువ. ఆడపిల్ల 100 మందితో తిరిగితే బిడ్డకు వచ్చే జబ్బులు ఎక్కువ. హెల్త్ పోతుంది, శాంతి పోతుంది, ఇంట్లో దీపం పోతుంది, ఇల్లు పోతుంది. మొగుడు పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి కాయ కష్టం చేసుకొని వచ్చినాక గాజులు చెయ్యలేదు వడ్డించడానికి. నువ్వు ఉంటే చాలన్న పిల్ల లేదు, ఎందుకు పని చేస్తున్నావు కదా అనిపిస్తుందా అనిపించదా? 3 మగ పిల్లలు ఉన్నారు ఇక్కడ. ఖచ్చితంగా పొద్దు నుంచి రాత్రి వరకు కష్టపడి వస్తే నువ్వు ఉంటే చాలు రా అన్న ఆడపిల్ల, లేకపోతే ఎందుకు కష్టం చేస్తారు మీరు? వేస్ట్. కరెక్ట్? చికెన్ బిర్యానీ ఉండి వాడు తిన్నోడు నయమా, పచ్చడన్నం ఉండి గాజుల చేయి వడ్డించడం నయమా? గాజులు చేయి వడ్డించడమే నయం. రైట్? ఉండు మామ చాలు, ఉండు మామ నువ్వు అన్న పిల్ల లేకపోతే మీ కష్టానికి అర్థం లేదు. ఇవాళ ఏ ఒక్క బాయ్ని అడిగినా కూడా మేడం ఐ లవ్ దిస్ గర్ల్ అంటాడు. డస్ షీ లవ్ ఓన్లీ యూ అని అడిగినాను అనుకోండి, గట్టిగా ఆన్సర్ చెప్పే దమ్ము లేదు. ఓపెన్గా చెప్తున్నాను, గట్టిగా ఆన్సర్ చెప్పే దమ్ము లేదు. ఇదే పరిస్థితి ఒకప్పుడు ఆడపిల్లలకు ఉండేది, ఇవాళ మగ పిల్లలు ఫేస్ చేస్తున్నారు, అంతే తేడా. కానీ ఇంతకుముందు ఆడపిల్లలకి మేము ప్రిపేర్డ్గా ఉన్నాం. ఏ కష్టమన్నా రాని మేము ఉండాల్సిందే, కానీ మగవాళ్ళు ప్రిపేర్డ్గా లేరు. దీనికి మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నా, భర్త చనిపోయినా భార్య బతకగలదు, కానీ భార్య చనిపోతే భర్త 3 సంవత్సరాలు కూడా బతికిన వాళ్ళు ఎవరు లేరు ఓల్డ్ ఏజ్ హోమ్స్లలో. వాళ్ళకి తెలియదు, బతకడం తెలియదు. వాళ్ళకి కూరగాయలు తీసుకురావడం వరకే తెలుసు. ఆ కూరగాయలని కూర ఎలా చేయను, దాన్ని ఎలా కలపను, ఎలా తినిపించను, ఎలా ప్రశాంతంగా పండబెట్టను అన్నది ఆడపిల్లకు ఒక్కతే తెలుసు.
మనం వండుకోవచ్చు. హోటల్ స్విగ్గీ జై హో, జొమాటో. జొమాటో జై హో. కానీ అందులో సుఖం ఎంతమందికి ఉన్నది? అన్నం తినడం ఇంపార్టెంట్ కాదు నాన్న. మీతో పాటు నేను తింటా అని వేచి ఉన్న గాజుల చేయి ఉన్నోడు రారాజు నన్ను అడిగితే. నీకు ఎన్ని ఎకరాలు ఉన్నాయని నేను అడగను. నీకోసమే ఒక పిల్ల బతుకుతుందా ఇవాళ, నువ్వు రారాజు అంటానే. అది ఆస్తి. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ మంచిగా చెప్పారు. ఫైనల్గా మీది లవ్ మ్యారేజ్, అరేంజ్ మ్యారేజ్? It's an arranged marriage. అరేంజ్ మ్యారేజ్. Yeah. You have to understand, if a girl is working for so many people outside, ప్రతి ఒక్కరి కష్టం నా కష్టం, ప్రతి బిడ్డ నా బిడ్డ. నువ్వు ఏడిస్తే నా కొంగు తీసి తుడుస్తా, నేను టిష్యూ పేపర్ ఎత్తుకనే, నా బిడ్డ. ఇంతలా అందరి కోసం తపన పడే మనిషి ఒక్క నా కోసమే ఉండాలి అనుకుంటే కుదరదు. గర్భగుడిలో ఉన్న అమ్మవారు అందరికీ అమ్మవారే. అలా అలా పుట్టినప్పుడు నా బిడ్డకు కూడా అనిపిస్తుంది కదా, అందరిని మమ్మ, అందరికీ మమ్మవేనా, మమ్మను ఓన్లీ నాకే మమ్మ. ఈ ఫీలింగ్ నా బిడ్డకు రాదా? దేర్ విల్ ఆల్వేస్ బి అ సెకండ్ సైడ్ ఆఫ్ ద కాయిన్. నలుగురు కోసం వండుతుంది మా అమ్మ అంటే, నలుగురు కోసం వండే మంచి బుద్ధి ఉంది, మంచిదే. కానీ నలుగురు కోసం వండిన తర్వాత అలసట కూడా వస్తుంది. యూ హ్యావ్ టు బీ రెడీ ఫర్ ఇట్. యూ హ్యావ్ టు బీ రెడీ అండ్ మై ఫ్యామిలీ ఈజ్ రెడీ ఫర్ ఇట్ ఆల్ ద వే. మా మామ్ దగ్గర కానీ, హస్బెండ్ దగ్గర కానీ, పిల్లలు ఎవరి దగ్గర నాకు ఐ నెవర్ హ్యాడ్ అ నో. ఇదైతే అరేంజ్ మ్యారేజ్. సో ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్? 20+ years. ఎందుకంటే 2 యంగ్ ఎప్పుడుకున్నాం అందుకు. అండ్ అరేంజ్ మ్యారేజ్ 20+. మేబీ మీకు 20 ఆ టైంలో చేసా అంటే 15 to 20 అప్పుడు మ్యారేజ్ అలాగే ఉండేవంట. సో మేబీ అంటే అప్రాచ్లీ ఆ దగ్గరలో చేశారా? సో ఇప్పుడు చూసుకుంటే మ్యారేజ్లో అమ్మాయికైనా 30-35 అవ్వట్లేదు, అబ్బాయిలకి అయితే అసలు 35-40 అని కూడా అవ్వట్లేదు. సో లేట్ మ్యారేజెస్ వల్ల లేట్ బేబీస్ అండ్ ఫ్యూచర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అంటాం. అండ్ ఈ మనం ఇక్కడ మొక్క అయితే ఏదో ఉందో, చిన్న మొక్క, ఈ లవ్ ఎంగేజ్ ఇక్కడ ఏదో ఉందో, ఇక్కడ వీళ్ళు చేసిన తప్పుల వల్ల చాలామంది ఈ మిడిల్ ఏజ్ 30-35 ఏజ్ వరకు పెళ్ళిళ్ళు కాకపోవడం, వీళ్ళ లవ్ స్టోరీస్ వల్ల అక్కడ పెళ్ళిళ్ళు ఏవో జరుగుతుంటాయి. సో ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చిన వరకు పెళ్ళిళ్ళు కావట్లేదు. సో దెన్ వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే ఇలాంటి ఇట్స్ యూనివర్సల్ స్టేట్మెంట్. ఓకే, యట్ అగైన్ మనకు వచ్చిన ఫ్రీడమ్ని మనం ఎంత వాడాలి అన్నది తెలియకుండా విచ్చలవిడిగా వాడి, డిసిప్లిన్ లేకుండా, అది ఒక బాయ్ కావచ్చు గర్ల్ కావచ్చు, నేను ఎపిటైట్ ఇద్దరికి ఉండాలంటాను. మొగుడికి భయంకరంగా ఎపిటైట్ ఉంది, పెళ్ళం పొద్దున్న రాత్రి వద్దంటుంది, ఆ పెళ్ళి అవుతుందా? ఆగుతుంది, ఎందుకంటే మొగుడు బయట పోతాడు కాబట్టి. లాయర్ బిడ్డని. ఓకే, సో ఇవాళ బాయ్కి లిబిడో ఎక్కువ ఉందా, గర్ల్కి లిబిడో ఎక్కువ ఉందా నేను అడగట్లేదు. ఎవరికి ఎంత ఉంటే అంత చేసుకుంటా, నేను వద్దాను. కానీ దానికి ఒక డిసిప్లిన్ పెట్టండి, ఒక డిసిప్లిన్ ఉంచుకోండి. ఓకే, వెన్ దెర్ ఇస్ నో డిసిప్లిన్ వాట్ హ్యాపెన్స్ ఇస్, మీరు ఎవరినైతే లవ్ చేస్తున్నారో వాళ్ళు లేకుండా నేను బతకలేను అనే స్టేజ్లో ఉన్నప్పుడే లవ్ చేస్తున్నారు అన్నది అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒక క్వశ్చన్ అడిగినారు, అమ్మ మీ లాంగ్వేజ్లో లవ్ ఏంటి అని, రైట్? నా లాంగ్వేజ్లో లవ్ ఏంటి అంటే, వాడు లేకుండా నేను ఉండలేకపోను. వాడు ఉంటే బాగుంటుంది, కరెక్టే, కానీ వాడు లేకపోతే నేను ఉండలేకపోవడం ఈజ్ లవ్. ఓకే, ఒకవేళ ఇంతవరకే చెప్తే తప్పు ఆన్సర్ చెప్పాను. ఓకే, నిజంగా ఇవాళ లవ్ చేయడం మీరు నేర్చుకోవాలి అనుకుంటే ఏం చేయాలో చెప్తా. చెప్పండి. ఒకరిని ఐ లవ్ యూ అని చెప్పేకి ముందు నువ్వు లేకున్నా కూడా ఫరక్ పడదు అనేది నేర్చుకోండి, ఆ తర్వాత లవ్ చేయండి. ఎందుకు అంటే ఆ మనిషిని మనం అవసరం కంటే ఎక్కువ లవ్ చేసినా మన ఫ్యామిలీని వదిలిపెట్టి ఆయన దగ్గర వెళ్ళిపోవడానికి రెడీ, గర్ల్ అయినా బాయ్ అయినా. అవసరం కంటే తక్కువ లవ్ చేస్తే ఆయన చచ్చిపోతా అన్నా కూడా నేను కదలను. సో అది వద్దు, ఇది వద్దు. బికాస్ ఐ లవ్ యూ ఫర్ ష్యూర్, కానీ నువ్వు లేకున్నా కూడా ఐఎమ్ ద సేమ్ పర్సన్ అన్నది నేర్చుకోండి. సూయిసైడల్ పిల్లలకి నేను ఆల్మోస్ట్ 17 years+ నుంచి వర్క్ చేస్తున్నాను ఫ్రీగా. 80% ఆఫ్ ద సూయిసైడ్స్కి కారణం అమ్మాయే.
నేను అమ్మాయినండి, సారీ, బట్ స్టిల్ నేను ఓపెన్గానే చెప్తున్నాను. ఫ్యాక్ట్ చెప్పాలి. 80% ఆఫ్ ద సూసైడ్స్ ఆర్ ఓన్లీ బికాస్ ఆఫ్ అ గర్ల్. ఎందుకు అంటే గర్ల్ బ్రూటాలిటీ ఎక్కువ అయిపోయింది. గర్ల్ నలుగురిని బ్యాకప్గా వాడడం నార్మల్ అయిపోయింది. అబ్బాయికి అది రావట్లేదు. అబ్బాయి 100 మందితో చేసినా కూడా హీ హాజ్ రెస్పెక్ట్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ విమెన్ ఇండివిజువల్లీ. ఇది నేను కెమెరా ముందు చెప్పడానికి భయపడాను. ఓకే, కానీ విమెన్ అట్లా కాదు. నువ్వే మా డాడీ చూసేటోడు, మా డాడీ చూసేటోడే. మా డాడీ చూసేటోడు గంట తర్వాత వస్తున్నా అంటే గంట ముందు వరకు కూడా నేను నీతో మాట్లాడతా, మోమాటం లేకుండా, గిల్ట్ లేకుండా. ఇది ఇవాళటి ఆడపిల్ల పరిస్థితి. కాబట్టి మగవాళ్ళని రెడీగా ఉండమని చెప్తున్నాను. ఎట్లా అంటే ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టమే, కానీ ఆ అమ్మాయి లేకపోయినా నా లైఫ్లో ఏం ఫరక్ పడొద్దు అనేది ఫస్ట్ నేర్చుకున్న తర్వాత ఆ అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పండి. ఆమె ఉన్నా లేకపోయినా మీ మమ్మీనే, మీ డాడీనే, జాబే, అన్నీ. దోస్తే బీరే, బారే, బిర్యానీ. ఎక్స్ట్రా ఆ అమ్మాయి కూడా ఉండాలి నాతో అనుకోండి. ఆ అమ్మాయి ఉంటే గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్, గోవిందా అంత స్టేజ్ వరకు లవ్ చేయొద్దు ఎవరిని. యు బీ వాట్ యు ఆర్ అండ్ షీ విల్ బీ అన్ అసెట్ ఫర్ యూ. క్లియర్? ఇద్దరు ఇండివిజువల్గా ఉండడం నేర్చుకోండి, ఆడపిల్లైనా మగపిల్లైనా. మళ్ళీ ఇంకొక పాయింట్ రిపీట్ చేస్తున్నా, ఇది 3వసారి. ఆడపిల్లకి మీరు పోతే ఫరక్ పడద్దు, కానీ ఒక మొగ్గోనికి ఆడపిల్ల పోతే అయితే కొట్టుమిట్టులాడతారు. మీరు చేపను నీళ్ళల్లో నుంచి బయట తీసినట్టే కొట్టుమిట్టులాడుతున్న మగపిల్లలు ఇవాళ. నాకు వచ్చిన లాస్ట్ 100 కేసెస్లో, స్ట్రైట్ చెప్తున్నాను, లాస్ట్ 100 కేసెస్లో విక్టిమ్ మగపిల్లలు. ఓకే, ఇవాళ మగపిల్లల కష్టం చూస్తుంటే కడుపుట్లా కొట్టుకుంటుంది. నాకు ఏం చేయాలో తెలియట్లేదు. వీడేమో ఆ పిల్ల లేకుండా బతకలేనంటాడు, ఆ పిల్లనేమో మినిమం 30 మంది లేకపోతే నేను ఎట్లా బతకాలంటది. సో ఆ రెస్పెక్ట్, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ మీకు మీరు ఉంచుకోండి. మగపిల్లలకు మళ్ళీ చెప్తున్నా, చాలా కష్టపడి కన్నారు మిమ్మల్ని, కష్టపడి పెంచారు పేరెంట్స్ మిమ్మల్ని. ఒక పిల్ల కోసం మీరు వెళ్ళిపోతున్నారు, ఆమె కోసం బాటిల్ తాగుతున్నారు, ఆమె కోసం బ్లేడ్లు కోసుకోండి, కానీ అట్లీస్ట్ ఆ పిల్ల ఓన్లీ నిన్నే లవ్ చేస్తుందా చూసుకోరా. నీతో పాటు 30 మందిని లవ్ చేసినప్పుడు బ్లేడ్ ఎందుకు కోసుకుంటున్నావు? ఆ పిల్ల ఎంతమందిని లవ్ చేస్తుందో నాకు తెలియదు, కానీ మీ అమ్మ అయితే నిన్ను లవ్ చేస్తుందిరా. మీ అమ్మ అట్లీస్ట్ నా కొడుకు అని లవ్ చేస్తుంది, పోయే ప్రాణాన్ని లాస్ట్ క్షణం వరకు నా బిడ్డ ఉంటే చాలంటుంది. నువ్వు పోతే నీ 11 రోజు వరకు కూడా నీ పిల్ల ఉండదు. రే బీరాడి నువ్వు మొగుడువా? ఇంకా బెస్ట్ ఏమన్నా బిడ్డ, ఇంకోసారి ఏమో అక్షరాలు అన్నావు, అట్లాంటి అక్షరాలు ఇంకో 300 అలా అక్షరాలు పెట్టుకో. ఇంకో 300 అక్షరాలు కావచ్చు, నువ్వు మొగుడువే కావచ్చు, పక్కింటి మొగుడువే కావచ్చు, ఏబిసిడి ఎఫ్ఏ కావచ్చు. నువ్వు పోతే 11 రోజు వరకు కూడా వెయిట్ చేసే ఓపిక ఎవరికి లేదు ఇక్కడ, ఆడపిల్లలకైతే లేదు. ఇది డైజెస్ట్ చేసుకోగలిగిన రోజే ఆ పిల్లకి ఐ లవ్ యూ చెప్పు. ఎవరిని మినహాయించట్లేదు ఆడపిల్లల్ని. వాళ్ళు ఒకవేళ నలుగురితో తిరిగే అలవాటు అందరికీ ఉన్నదని ఆడపిల్లలకు చెప్పట్లేదు. నువ్వు ఉన్నా లేకపోయినా తను సంపాదించడం నేర్చేసుకుంది కాబట్టి తను ఓన్లీ నీ వల్లే బతుకుతుంది అనేది ఉండదు ఆడపిల్లకి ఇవాళ. కానీ తల్లికి కోట్ల ఆస్తి ఉన్నా కొడుకే ఆస్తి. మళ్ళీ రిపీట్ చేస్తా, తల్లికి కోట్ల ఆస్తి ఉన్నా కొడుకే ఆస్తి. కాబట్టి నువ్వు ఉంటే చాలనుకుంటుంది తల్లి, నువ్వు లేకపోయినా నా జాబ్ ఉందనుకుంటుంది పిల్ల. సో ఒక భార్యనా భర్తనా లీగల్గా మీరు ఏ స్టేజ్లో ఉన్నారు లైఫ్లో ఇన్ లవ్ నేను అడగట్లేదు. ఏ మనిషి అయినా కూడా తను ఉన్నా లేకపోయినా నేనుండాలి, నేను ఉండి ఇంకో నలుగురికి ఉపయోగపడాలి అన్నది ఒక్కటే మీ పూజ. ఐ రిపీట్, నేను ఉండాలి, నలుగురికి నేను ఉపయోగపడాలి. నా మోటో అదొక్కటే. నేను ఎవరి కోసం బతుకుతలేను, ఎవరు చచ్చిపోయినా నాకు ఒకటే, ఎవరు బతికినా నాకు ఒకటే, ఏదేమైనా ఒకటే. కష్టానికి నిలబడతాను నేను, ఇంక దేనికి నిలబడను. నా ఓడు కష్టమైనా పగోడు కష్టం, నాకు అసలు ఇంతవరకు ఎనిమీస్ లేరు. ఎవరైనా ఎనిమీస్ ఉన్నా వాళ్ళ బిడ్డ కోసం ఇదే పూజ చేస్తాను, నా బిడ్డకు చేసినంత. ఈ యాక్సెప్టెన్స్ లెవెల్ పెరిగిన రోజు ఆ రోజు మీలో దైవత్వం ఉన్నట్టే. ఇఫ్ యు ఆర్ లివింగ్ దిస్ లైఫ్, దట్ ఈస్ మోర్ దెన్ ఇనఫ్. ఆడోళ్ళ మొగోళ్ళ లవ్వు లిబిడోలు ఓయోలు ఇవన్నీ దాటి పైకి రండి. See life from this stage, then you will understand.
ఆ పిల్ల నిన్ను లవ్ చేస్తుంది, శుభం. పెళ్లి చేసుకోవాలంటుంది, శుభం. వదిలేసి వెళ్ళిపోవాలనుకుంటుంది, శుభం. ఈ స్టేజ్కి మీరు రాకపోతే మీకు కన్నీళ్ళు ఖాయం. మళ్ళీ వేదా మ్యామ్ అంటూ నాకు ఫోన్ చేయడం ఖాయం బెట. సో ఐమ్ గివింగ్ అ స్ట్రేట్ మెసేజ్ టు ఆల్ ద బాయ్స్. బీ రెడీ, లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, లవ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్, లవ్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, దెన్ పీపుల్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా ఒకటైతే అడుగుతా, ఈ మధ్య కాలంలో అంటే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న ఒక పేరు ఉంటుంది అనమాట. సో అంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, సనాతన ధర్మం గురించి ఈ మధ్య కాలంలో బాగా అంటే బయటకు వచ్చింది ఎక్కువగా అంటారు. ఇంతకుముందు ఉంది, అది ఎప్పటి నుండో ఉంది, బట్ కొంతమంది మర్చిపోతున్న తరుణంలో సనాతన ధర్మం గురించి తెలుసుకోండి అనే ఒక కొంతమంది వస్తున్నారు. సో మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే ఇప్పుడు ఎంటైర్ మన కాన్వర్జేషన్లో నాకు చాలా పాయింట్స్ అర్థమయ్యాయి. సో వేద గారిలో అడగాలి అనుకునేవి ఏవి, అడగకూడనివి అంటే ఏవి అనే క్లారిటీ ఉన్నది. సో దాంట్లో అడగకూడదు అనేది 0 ఉంది, అడగాలి అనేట్లో 100 ఉంది. సో 100లో ఈ పాయింట్ ఏంటంటే మీరు చూసారు పురాణాలు ఇవన్నీ మీకు ఇప్పుడు తెలిసే ఉంటాయి. సనాతన ధర్మం గురించి మీకు ఎంతవరకు తెలుసు అనేది నేను అడగను, బట్ మాకైతే ఏం తెలీదు చాలామందికి. అసలు సనాతన ధర్మం అంటే ఏంటి? ఓకే, ఐ విల్ గివ్ యూ అన్ ఆన్సర్ ఫ్రమ్ అ బిహేవియరలిస్ట్ అగైన్. రిలీజియన్ని నేను టచ్ చేయను, దానికి ఒక విద్యత ఉండాలి, ఒక ముహూర్తం ఉండాలి. ఓకే, ఐ డోంట్ స్పీక్ యాజ్ అ హిందూ ఆర్ అ ముస్లిం ఆర్ అ క్రిస్టియన్, ఓన్లీ స్పీక్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్. ఓకే, ఓకే, అమ్మవారిని ప్రే చేయడం నేను తక్కువ చేసినా అని కాదు, తన ఆహర్నిశలు పూజ చేయడం తక్కువ చేసినా అని కాదు, నారాయణ మంత్రం నా నోట రాని క్షణమే ఉండదు. ఓకే, నాకు సంబంధించి ఏ ధర్మమైనా ఈజ్ డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ మీలో ఉన్నంత కాలం అఖండ దీపం మీ కడుపులో ఖచ్చితంగా ఉంటుంది. మనసులో అనలేదు, నేను కడుపులో అన్నాను. ఎందుకంటే కష్టం కడుపులో ఉంటుంది, బాధ కడుపులో ఉంటుంది. ఒక మనిషిని లవ్ చేస్తే తన కడుపులో కష్టం నేను చూసుకుంటా అన్న దమ్ము మీలో పెరిగిన రోజు మీలో దైవత్వం పెరుగుతుంది. ఆ దైవత్వమే డిసిప్లిన్, ఆ దైవత్వం మీరు అన్న ధర్మం. యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే, ధర్మం, సనాతన ధర్మం అనండి, ఇంకా 30 పేర్లు పెట్టండి దానికి. ఆల్ దట్ యూ నీడ్ ఈస్ డిసిప్లిన్. డిసిప్లిన్ ఫర్ యువర్ సెల్ఫ్, డిసిప్లిన్ ఫర్ సంబడి ఎల్స్. అది ప్రేమనా ద్వేషమా, ఆ డిసిప్లిన్తో మీరు ఏం చేస్తున్నారు, ఇట్స్ యువర్ చాయిస్. ఆ డిసిప్లిన్ క్రియేట్ చేసుకోగలిగితే సనాతన ధర్మంకి టిక్ పెట్టేసినట్టు. ఒక టైంకి తినడం, ఒక టైంకి పడుకోవడం, ఒక టైంకి లవ్ చేయడం, ఒక టైంకి ఒక బిహేవియర్ చేయడం అనేది ఒక డిసిప్లిన్. ఒకరింటికి పోతున్నాం, మాట ముచ్చట మాట్లాడుతున్నాం. ఒక ఇంటికి పోతున్నాం, ఆ ఇంటికి ముందు ఒక ఫైర్ పెట్టినారు అనుకోండి, దానికి అర్థం ఏమి, ఆ ఇంట్లో ఎవరో చనిపోయినారు అని. అప్పుడు మనం మాట మాట్లాడుతున్నాం ఏంటిది అన్నది చెక్ చేసుకోండి. మనం వేసుకునే బట్టలు ఏంటివి అన్నది చెక్ చేసుకోండి. నేను పబ్కి పోయే పిల్లనే, నేను వేయనని కాదు, కానీ ఇంట్లో చావున్న రోజు పోనాలా. ఎందుకు? యూ హ్యావ్ టు నో వేర్ టు బీ యాజ్ వాట్. ఈ డిసిప్లిన్ మీరు క్రియేట్ చేసుకోగలిగితే అదే సనాతన ధర్మం. మీకు మీరుగా ఏమై ఉండాలి, ఇంకొకరి కోసం మీరు ఏమై ఉండాలి, ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు అని క్వశ్చన్ రావాల్సిన వాళ్ళు ప్రతి ఒక్కరే. ఒక్క బ్రహ్మ దైవం అంటే ఒక దైవం తల్లి, యువర్ పేరెంట్స్, యువర్ బ్లడ్ ఫ్యామిలీ, తల్లిదండ్రులకి దైవానికి తప్ప ఏ ఒక్కరికైనా క్వశ్చన్ మార్క్ రావాల్సిందే. మీకు కాయ కష్టం వచ్చినప్పుడు అర్ధరాత్రైనా పోయి తలుపు కొట్టండి. అమ్మ లే, నాకు క్వశ్చన్, నాకు ఎగ్జామ్ మంచిగా రాయలేని అనిపిస్తుంది, నాకు భయం అవుతుంది, లే అమ్మ ప్లీజ్, ఐ వాంట్ టు టాక్ టు యూ. ఇది ప్రేమ. ఎవడో మంచిది రాత్రి 12 o'clockకి స్నాప్చాట్లు, ఐ డిడ్ నాట్ రైట్ మై ఎగ్జామ్, కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ. సో ఏమవుతుందంటే ఈ సనాతన ధర్మం ఆర్ ఎనీ అదర్ ధర్మం గురించి మాట్లాడాలి అనుకున్నప్పుడు ఈ డిసిప్లిన్, ఈ వాల్యూ స్ట్రైట్గా లేని రోజు ఈ క్వశ్చన్కి అర్థం లేదు నాన్న. మడి స్నానం చేయకుండా వచ్చి దైవం దగ్గర మాట్లాడే వాడి గురించే నేను రామాయణం చెప్తే కరెక్ట్. ఖతర్నాక్ 4 బీర్లు వేసినాక నేను రామ అంటే నీకు ఏం అర్థమవుతుంది బిడ్డ, రైట్? రామన్న బూతులో కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ. సో సనాతన ధర్మం ఆర్ ఎనీ అదర్ ధర్మం గురించి మాట్లాడాలి అంటే ఒక్కటే వర్డ్, దానికి ఈజ్ ఈక్వల్ టు డిసిప్లిన్ అన్నది ఆలోచించుకుంటే అర్థమైపోతుంది. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్ పర్సన్.
రాముడు నేను ఇష్టపడుతున్నాను అంటే ఇష్టపడినప్పుడు నేను నేర్చుకున్న మంచి ఏంటి, ఆ మంచితో నాకు వచ్చిన గుడ్ బిహేవియర్ ఏంటి చూసుకుంటాను నేను. అంతే. ఈ డిసిప్లిన్ అన్నది మీరు నాభిగా పట్టుకొని నిలబడితే, మీ నరాలలో డిసిప్లిన్ ఉంటే ధర్మం ఎక్కడ పోదు. ధర్మం మీరు ఎన్నిసార్లు బ్రీత్ చేస్తారో అన్నిసార్లు మీతోనే ఉంటుంది. యాజ్ సింపుల్ యాజ్ దట్. సూపర్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మీ పర్సనల్ లైఫ్ అయితే నేను తెలుసుకోవాలి ఉంది, బట్ అది ఇప్పుడు చాలా లాంగ్ టైం అయింది కాబట్టి ఇంకోసారి మనం కలిసి అదంతా తెలుసుకుందాం. అండ్ ఫైనల్గా మూవీస్ చూస్తారా? యా, లిటిల్, నాట్ మచ్. సో అంటే ఎనీ స్పెషల్ యాక్టర్ ఇంట్రెస్టెడ్ అని, ఇష్టం అని కానీ, No. ఫేవరెట్ కానీ అలా ఉందా? నథింగ్ లైక్ దట్. మూవీస్ చాలా తక్కువ ఇష్టపడతాను. అంటే ఏమనిపిస్తుంది అంటే, సి వెన్ ఐ మీట్ పీపుల్, వాళ్ళ లైఫ్లో జరిగిన సంఘటనలలో, అంటే ఐవ్ బీన్ వర్కింగ్ ఫర్ మ్యారిటల్ బిహేవియర్, ఐవ్ బీన్ వర్కింగ్ ఫర్ సూసైడల్ బిహేవియర్, ఐవ్ బీన్ వర్కింగ్ ఫర్ క్రిమినల్ బిహేవియర్, క్రానికల్ బిహేవియర్. అపరిచితుడు ఐడియా ఉందా? వాళ్ళు నా క్లయింట్స్. ఓకే, ఓకే. నా డి మూవీ చూసారా, వాళ్ళు నా క్లయింట్స్. సో ఇలాంటి క్లయింట్స్ కొట్టుమిట్టులాడుతుంటే వాళ్ళని వదిలిపెట్టి పుర్సత్గా సినిమా చూడాలంటే నా ప్రాణం ఒప్పట్లేదు. అంతే. నో డిస్రెస్పెక్ట్, టైం లేదు, ఇష్టం లేదు, వీళ్ళ కోసం ఉన్న టైం ఇష్టం లేదు, అంతే. ఇంకొకరికి కష్టం లేక కాదు కదా, కష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ కష్టం ఉందో అక్కడ పోయి ఎత్తికి వాలంటీర్ చేసే పిల్లల్ని. అలాంటి టైంని నేను ఇంత డ్రామా చూడాలంటే కొంచెం బాధేస్తుంది, అంతే. కానీ వాళ్ళ కష్టాన్ని తక్కువ చేయట్లేదు. వాళ్ళ డిసిప్లిన్ ఉంటేనే వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళ కష్టంతోనే మనకు మూవీస్ వస్తున్నాయి. సో దిస్ ఇస్ ఆల్ డిఫరెంట్ టాపిక్ ఆల్ టుగెదర్. మనం ఇటువైపు ఉన్నాం కాబట్టి అని అంటారు. ఓకే. కొంచెం తక్కువగా ఇష్టపడతాను చూడడానికి. పురుసత్గా కూర్చొని ఒక మూవీ చూడాలి అంటే ఎవరో ఎక్కడో ఏడుస్తున్న ఆప్తి వినిపిస్తుంది, నేను అక్కడికి వెళ్ళిపోతాను. చాలా తక్కువ, మూవీ మొత్తం చూడడం చాలా తక్కువ. ఐ కెన్ కౌంట్ ఎన్ని మూవీస్ చూసింటానో నేను. మొత్తం మూవీ హార్డ్లీ నానా, మేబీ లెస్ దెన్ 10. యా. ఈ 10 లో అందరినీ కవర్ చేశారు పోనీ, అక్కడి నుండి ఇక్కడ వరకు? ఏదైనా క్రిమినల్ బిహేవియర్ ఉంటే అందులో కొంచెం ఇష్టపడతాను, ఇంగ్లీష్ మూవీ స్పెసిఫికలీ. లేదా సైకియాట్రీ అన్న సైకాలజీ అన్న ఉండాలి నాకు, నేను కూర్చొని చూడాలి అంటే. అదర్ దాన్ దట్, యాజ్ ఎ డిజైనర్ ఐ సీ జ్యువెలరీ డిజైనింగో, ఇంటీరియర్ డిజైనింగో, డ్రెస్ డిజైనింగో, ఫ్యాషన్ డిజైనింగ్, ఇవన్నీ బిజినెస్ పరంగా చేస్తాను కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఉంటే చూస్తాను. లేదు, ఒక అమ్మాయి కష్టంగా యునో షీఈ్ ఏబుల్ టు యాక్ట్ అండ్ షీఈ్ ఏబుల్ టు ఎనాక్ట్ అండ్ మెన్ హ్యావ్ రియలీ వర్క్డ్. కాస్ట్ అవే అని ఒక మూవీ ఉంది, ఆయన హీ పుట్ డౌన్ 40 pounds ఫర్ దాట్ మూవీ. ఓకే, అండ్ హీ హ్యాడ్ టు లివ్ ఇన్ అ ప్లేస్ వేర్, ఆ మూవీలో ఏంటంటే ఒక బాల్తోని బతుకుతాడు ఆయన పెసిఫిక్ ఓషన్లో. ఓకే, సో ఆ మూవీ కోసం తను పడ్డ కష్టం నాకు వర్త్ అనిపించింది టు వాచ్. అండ్ నాకు సైకాలజీ పాయింట్ కాబట్టి ఐ వాచ్డ్. దంగల్ ఉంది, హీ రియలీ పుట్ ఆన్ ఆర్ పుట్ డౌన్ ఫర్ ద వర్క్. ప్రభాస్ గారు ఉన్నారు, హీ ఈస్ పుట్ ఆన్ అండ్ పుట్ డౌన్ ఫర్ హిజ్ మూవీ. అలా సొంతంగా తీసుకొని వాళ్ళ బిహేవియర్లో మార్పు చేసి మరి ఒక మూవీ కోసం ఎవరైనా కష్టపడ్డారు అంటే అప్పుడు నా ప్రాణం కదులుతుంది. దెన్ ఐ వాంటెడ్ టు వాచ్. ఇంత కష్టపడినప్పుడు వాట్ డిడ్ దే డూ, అది నేర్చుకోవడానికి మాత్రం, అంటే ఐ ట్రై టు లెర్న్ ఫ్రమ్ దాట్. అందులో ఆద్యం నా బాడీలో కూడా పోసుకొని ఇంకా కొంచెం ఎనర్జీ పెంచి ఇంకో ఇద్దరికి కష్టానికి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. సో మచ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. మీరు చేసే పనులు ఎంత మంచిగా ఉన్నాయో మీ నుండి వచ్చే వర్డ్స్ కూడా అంతే మంచిగా ఉన్నాయి. మీ పేరేమన్నారు? రాజేష్. కదా, ఇంతసేపు మీతో మాట్లాడినా ఓన్లీ మీకు ఇంపార్టెన్స్ ఇచ్చిన, మీ పేరుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలి కదా. మీ సంస్కారం అన్నది మీ బిహేవియరే చెప్తుంది. సో మీరు ఈ బిహేవియర్తోని రామన్న రాజేష్ అన్న నాకు ఒక్కటే, రైట్? ఎవరైతే పేరు కంటే ఎక్కువ వాళ్ళ బిహేవియర్ని పెంచగలుగుతారో వాళ్ళు కరెక్ట్ హ్యూమన్ బీయింగ్. దట్ ఈస్ వాట్ యు ఆర్. థ్యాంక్ యూ. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఆర్ రియలీ అ పెయిన్ ఫర్ అ బాయ్. ఓకే, ఒక గర్ల్ ఓయో పోతుందా, బాయ్స్ గర్ల్ బాయ్ పోతున్నా, గర్ల్ పోతున్నా, బాయ్ పోతున్నా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఓయోలో. నేను అవి కూడా మాట్లాడలే, రైట్? ఇద్దరు గర్ల్స్ పోయినా తప్పే, ఇద్దరు బాయ్స్ పోయినా తప్పే అనుకునే వాళ్ళు కొందరు, ఓడిపోతే పోయి నీకేమవుతుంది అన్న వాళ్ళు ఇంకొందరు, రైట్? పోతే పో నీ మొగుంతో పో అన్న వాళ్ళు కొందరు, రైట్? నా నేను ఎందుకు కొన్ని టాపిక్స్ ఎక్కువ
దూరను అంటే దానికి ఎక్స్ప్లెనేషన్ టైం ఎక్కువ కావాలి. అందులో మంచి లేదు, చెడు లేదు. నువ్వు మర్డర్ చేసినా నేను చేయి వదిలిపెట్టా, రేప్ చేసినా చేయి వదిలిపెట్టా, ఈ రోయకపోతే ఏం వదిలిపెడతా. ఓకే, ఓకే. నా మీరు ఇది పర్సనల్గా వెన్ యూ ట్రైంగ్ టు క్వశ్చన్ మీ, యూ హ్యావ్ టు హ్యావ్ గట్స్ టు క్వశ్చన్. ఎందుకంటే నేను ఆన్సర్ చేయకుండా ఏ క్వశ్చన్ వదిలిపెట్టా, యు నో దాట్. ఆ గట్స్ ఉంది మీకు, ఐ హ్యావ్ దట్, యు నో ఇట్ వెరీ వెల్. అది ఏ క్వశ్చన్ అయినా కానీ నేను ఆన్సర్ చేస్తా. తెలిసి కూడా మీరు మొదటిసారి కలుస్తున్నాను, యూ డు నాట్ నో మీ ఎట్ ఆల్. కానీ ఇది నేను మ్యామ్ని అడగాలి అనడానికి గట్స్ కావాలి బిడ్డ. ఆ గట్స్ నీలో ఉన్నాయి. కెమెరా ముందే నేను ఒప్పుకుంటున్నాను, మీలో ఆ గట్స్ ఉన్నాయి. ఆ గట్స్ని కిందకి తీసుకురాకండి. మీలో ఉన్న ఫైర్ అలాగే ఉంచండి. ఐ విల్ ప్రే దట్ ఫైర్ స్టేస్ దట్ వే. థాంక్యూ సో మచ్. ఆన్సర్ తెలుసుకోవాలి, కెమెరా ముందు తెలుసుకోవాలి కంటే ఎక్కువ నేను తెలుసుకోవాలి అన్నది మీ కళ్ళల్లో ఉంది. అది నాకు నచ్చింది. సూపర్, థాంక్యూ సో మచ్. రైట్ నౌ ఐ పర్సనలీ వాంటెడ్ టు గివ్ యూ అ థ్యాంక్ యూ నోట్, బికాజ్ మీరు ఏదైతే క్వశ్చన్స్ అడిగినారో అన్ని యంగ్ జనరేషన్ క్వశ్చన్స్, అన్నీ ఒకరు బాగుపడాలి అంటే ఏం చెయ్యాలి అన్న ధోరణిలో పోతున్న క్వశ్చన్స్. ఆల్ యువర్ క్వశ్చన్స్ ఆర్ రియలీ గుడ్, ఆల్ యువర్ క్వశ్చన్స్ ఆర్ వెరీ జెన్యూన్, and all your questions really have lot of homework behind it. మీ ప్రొఫెషన్ వెనకాల ఏదో ఒక క్వశ్చన్ అడిగితే మేడమే చూసుకుంటారులే అన్న లాపర్వా మీ బిహేవియర్లో ఒక్కటి లేదు. యూ రియలీ డిడ్ యువర్ హోంవర్క్, యూ రియలీ న్యూ వాట్ ఐ యామ్, యూ రియలీ నో వాట్ షుడ్ యూ ఆస్క్ ఇన్ ద టైమ్ గివెన్. మీకు ఇచ్చిన టైం ఇంతే, ఆ టైంలోనే నేను బెస్ట్ క్వశ్చన్స్ అడగాలి అన్న ఏమంటారు ఆ చిన్న పిల్లల ఏదైతే చిన్న చిన్న ఆట అంతలో బిహేవియర్లో ఉన్నా కూడా యూ డిడ్ నాట్ ఫర్గెట్ టు ఆస్క్ యువర్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నేను ఆన్సర్ చెప్తున్నా, మీరు అలా పోయి ఇన్ని అయిపోయింది ఇది అయిపోయింది ఇది అయిపోయింది మళ్ళీ వస్తున్నారు. ఐఎమ్ ఏబుల్ టు సీ దాట్. ఎగ్జాక్ట్లీ. సో నాతో ఉంటూ ఆన్సర్స్ ఇష్టపడుతున్నా కూడా యూ హ్యాడ్ ద డిసిప్లిన్ టు స్టే వేర్ యూ ఆర్ యాంకర్డ్. మళ్ళీ పోయినారు, మీ క్వశ్చన్లు తెచ్చుకున్నారు, మళ్ళీ మేడం దొరకరు ఏమైతే తెలియదు దాన్ని ఫినిష్ చేసుకోవాలి. రైట్, సో ఈ తపన మీలో ఓంకారంలా కనిపిస్తుంది, అది అలాగే మీ గర్భగుడిలో ఉండనివ్వండి. ఆ తపన ఉన్నంత కాలం మీకు తిరుగులేదు. విజయీభవ. థాంక్యూ, ఖచ్చితంగా ఉంచుతాను. థాంక్యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.